భక్తులందరికీ స్వాగతం. సో ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిళితం ఏన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూపగదా మह्यं దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురు శ్రీయుతాపదకమలం శ్రీగురోన్ వైష్ణవాంశ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తాం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణచైతన్యదేవం శ్రీ రాధా కృష్ణ పాదాన్ సహగణలతా శ్రీ విశాఖాన్వితాంశ. నమ ఓం విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతీ దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశతారిణే. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామినే గౌరత్విషే నమః. హే కృష్ణ కరుణా సింధు దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగి రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జై శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధార శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. భక్తులందరికీ స్వాగతము. వినిపిస్తున్నాయా క్లియర్గా అందరికీ? ఓకే, థ్యాంక్ యూ. సో మీరు చెప్పేది నాకు వినిపించట్లేదు, ఎవరన్నా మాట్లాడండి ఒకరు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాద ప్రణామ్. yes ప్రభుజీ, ఓకే, వినిపిస్తుంది. ఫైన్, థ్యాంక్ యూ. ఓకే, రోజు శ్రీల ప్రభుపాదుల వారి గురించి, ప్రభుపాదుల వారి జన్మదినం నుంచి మనం వింటున్నాము. సో దాన్ని ముందు కంటిన్యూ చేస్తారు. కాకపోతే వచ్చే బుధవారము శ్రీమతి రాధారాణి ఆవిర్భావ దినోత్సవం, అపియరెన్స్ డే. సో లాస్ట్ టైం జన్మాష్టమి సందర్భంగా, జన్మాష్టమి ముందు 2 క్లాసులలో మనము శ్రీకృష్ణుని యొక్క అపియరెన్స్కి ముందు జరిగిన సంఘటనల్ని, వాటి ఆధారంగా ఎలాంటి పరిస్థితులలో ఎక్కడ ఎలా శ్రీకృష్ణుని అవతరించారో దాని గురించి మనం చర్చించుకున్నాము. దాని నుంచి కొద్దిగా ముందుకెళ్తే ఒక వారం 15 రోజుల వ్యవధిలో, వారం నుంచి 2 వారాల వ్యవధిలో శ్రీమతి రాధారాణి యొక్క జన్మదినం కూడా ఉంటుంది. బలరాముడు జన్మించింది శ్రావణ పూర్ణిమ రోజు. శ్రీకృష్ణుడు జన్మించింది శ్రావణ కృష్ణ అష్టమి రోజు. శ్రీమతి రాధారాణి జన్మించింది భాద్రపద శుక్ల అష్టమి రోజు, అంటే ఒక 15 రోజుల వ్యవధి తర్వాత. సో ఏ విధంగా వీళ్ళ ముగ్గురి యొక్క ఆవిర్భావము కనెక్ట్ అయిందో మనము ఇవాళ సంక్షిప్తంగా చర్చించుకుందాము. లాస్ట్ టైం మనము చర్చించుకున్న దాని ప్రకారము, సో వివాహ సమయంలో ఏ విధంగా అయితే ఆకాశవాణి కంసుడికి చెప్తుందో, ఏ కంసుడైతే తన చెల్లెలైనటువంటి దేవకి, తన పిన్న తండ్రి యొక్క కూతురు దేవకి యొక్క వివాహ సందర్భంగా
వాళ్ళ రథాన్ని వాళ్ళ ఇంటి వైపు తీసుకెళ్తున్న సమయంలో ఆకాశవాణి చెప్తుంది, ఏ చెల్లెలి పైన ఇంతటి అనురాగం చూపిస్తున్నావో ఆ చెల్లెలి యొక్క అష్టమ గర్భము ద్వారా నీకు మృత్యువు సంభవించబోతుంది అని చెప్పేసి ఆకాశవాణి చెప్పినప్పుడు తన చెల్లెల్ని చంపాలనుకుంటాడు కంసుడు. అప్పుడు వసుదేవుడు వేరు వేరు మాటల ద్వారా, నీ చెల్లెలి ద్వారా నీకు మృత్యు సంభవించదు, నీ చెల్లెలికి పుట్టబోయే అష్టమ గర్భం ద్వారా మృత్యు సంభవించబోతుంది. అష్టమ గర్భమే కాదు, ప్రతి గర్భాన్ని నేను ముందుంచుతాను, నీకు నచ్చింది వాళ్ళతో చేసుకో, వాళ్ళని చంపే నువ్వు కావాలంటే, నీ చెల్లెల్ని చంపాల్సిన అవసరం లేదు అని వసుదేవుడు నచ్చ చెప్తే కంసుడు దానికి ఒప్పుకొని వసుదేవుణ్ణి తన ఇంటి నుంచి బయటికి వెళ్లకుండా ఇంటిలోనే ఉంచి, హౌస్ అరెస్ట్ లాగా, మన కరోనా టైంలో మనం ఎలాగైతే ఇంట్లోంచి బయటికి రాకుండా ఉన్నామో అలాగే వసుదేవుడు తన కుటుంబస్తులందరినీ వాళ్ళ ఇంట్లోనే బంధించి వాళ్ళ ఇంటినే కారాగారంగా మార్చేశాడు. ఆ తర్వాత వసుదేవుని కాలక్రమేణా మొదటి సంతానం అవుతుంది. కీర్తిమాన్ అని పేరు పెట్టేసి తనని కంసుడి ముందు తీసుకొస్తే కంసుడు ఏమంటాడు, ఓ ఫస్ట్ మొదటి సంతానం వల్ల ప్రాబ్లం లేదు, 8వ సంతానం వల్ల ప్రాబ్లం ఉందని చెప్పేసి ఇతను నువ్వే ఉంచుకో అని చెప్పేసి పంపిస్తాడు. కాకపోతే నారదముని వసుదేవుని ద్వారా పుట్టబోయే మొదటి 6 సంతానము ఒక శాపము వల్ల అసుర సంతతికి చెందిన వాళ్ళు, వాళ్ళకి మోక్షం లభించాలంటే వాళ్ళు కంసుని దాని ద్వారా చంపబడాలి. సో వాళ్ళకి మోక్షం లభించడం కోసము, తర్వాత భగవంతుని యొక్క అవతారం త్వరగా రావడం కోసము నారదముని వచ్చి కంసునితో చెప్తాడు. ఈ దేవతలు చెప్పిన మాటల్లో ఎంతవరకు సత్యం ఉంటుంది? 8 మందిలో 8వ సంతానం అనేది 8 మందిలో ఎవరైనా అవ్వచ్చు. 8వ సంతానమే అవ్వాలని గ్యారంటీ ఏం లేదు. వాళ్ళు ఉల్టా కూడా చెప్పొచ్చు. 1 నుంచి 8 కాకుండా 8 నుంచి 1 కూడా అవ్వచ్చు. సో ఎవరికి తెలుసు? ఆలోచించుకో అని చెప్పేసి, నువ్వు మేధావి, నీకు నేను చెప్పాల్సిన అవసరం లేదని చెప్పేసి నారదముని ఇంతవరకు చెప్పేసి ఇంకో మాట కూడా చెప్తాడు. నీ చుట్టూ ఉన్నటువంటి యాదవులు, మాధవులు, వృష్ణి, అందక, భోజ్ వీళ్ళందరూ దేవతలే. దేవతలు మీ రాజవంశంలో జన్మించారు. వాళ్ళు నీ మృత్యువు కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. సో మసలుకొని ఉండు వాళ్ళతో అని చెప్పేసి వెళ్ళిపోతాడు. అప్పుడు కంసుడు వెంటనే దేవకి వసుదేవుల యొక్క ప్రథమ సంతానాన్ని వాళ్ళ కళ్ళ ముందే చంపేసి తన తండ్రి అయిన ఉగ్రసేన మహారాజుని, మిగతా యాదవులని, వృష్ణి, అందక, భోజులని అరెస్ట్ చేయించి బందికానంలో పెట్టించి మిగతా వాళ్ళు వాళ్ళ బ్రతుకు కోసం పారిపోవడము, ఈ అరెస్ట్ చేసిన వాళ్ళని నానా యాతనలు పెట్టడము, ఇవన్నీ చేస్తూ ఉంటాడు. అలా కాలక్రమేణా వసుదేవుడు 2వ సంతానము, 3వ సంతానము, 4వ సంతానము, 5వ సంతానము, 6 సంతానాలు వరుసగా పొందితే వాళ్ళ 6గురిని కంసుడు వాళ్ళ కళ్ళ ముందే చంపేస్తాడు. అయినప్పటికీ వసుదేవుడు ఏమాత్రము వెనకడుగు వేయలేదు. తనకు నమ్మకం ఉంది, ఆకాశవాణి చెప్పినట్టుగా నాకు పుట్టబోయే 8వ సంతానం ద్వారా కంసునికి మృత్యువు నిశ్చితమే. సో ఈ విధంగా నేను ఎంత త్వరగా 8వ సంతానాన్ని పొందితే అంత త్వరగా కంసుని హంతమవుతుంది, కంసుని యొక్క మృత్యువు లభిస్తుంది, దానివల్ల పూరా సృష్టికి మంచి జరగబోతుంది అని చెప్పేసి సృష్టికి జరగబోయే మంచిని దృష్టిలో పెట్టుకొని తను కష్టాన్ని అనుభవించడానికి నిశ్చయించుకున్నాడు వసుదేవుడు. తన కొడుకుల మృత్యువు చూడడానికైనా ఒప్పుకున్నాడు. సో ఆ విధంగా ఆరైపోయారు. సో 7వ సంతానంగా భగవంతుని యొక్క అంశము బలరాముడు. ఆ బలరాముని యొక్క అంశము దేవి గర్భంలోనికి, బలరాముడు స్వయంగా రోహిణి గర్భంలోకి ఒకేసారి ప్రవేశిస్తారు. సో ఇద్దరు ఆ మాతృమూర్తులు కాబోతున్నారని తెలుసుకొని వసుదేవుడు ఇప్పటి వరకు దేవకి సంతానాన్ని చంపినటువంటి కంసుడు మిగతా భార్యల యొక్క సంతానాన్ని చంపడానికి ఏమాత్రం వెనుకాడని అర్థం చేసుకొని వెంటనే వసుదేవుడు తన మిగతా భార్యలందరినీ అక్కడి నుంచి మధుర నుంచి వేరు వేరు చోట్లకు పంపించేస్తాడు. చాలా మందిని వాళ్ళ యొక్క మదర్స్ అంటే వాళ్ళ పేరెంట్స్ యొక్క ఇంటికి పంపించడము. సో రోహిణికి మాత్రము గర్భవతి కాబట్టి నందమహారాజు యొక్క శరణులో ఉండమని చెప్పేసి గోకుల్ మహావనికి పంపించేస్తాడు. సో అలా పంపించిన తర్వాత కాలక్రమేణా 1వ నెల, 2వ నెల, 3వ నెల, 4వ నెల, 5వ నెల అయిపోయిన తర్వాత ఒకానొక రోజు భగవంతుడు మాయాదేవిని పిలిపించి అన్ని చెప్తాడు ఇంకా మాయాదేవికి. సో నువ్వు వెంటనే ఈ యొక్క దేవకి గర్భంలో ఉన్నటువంటి దేవకి గర్భంలో ఉన్నటువంటి బలరాముని యొక్క అంశ
ఏ సంకర్షణుడైతే ఉన్నాడో తనని దేవకి గర్భం నుంచి రోహిణి గర్భంలోనికి మార్చమని, ఆ తర్వాత వెంటనే అలా మార్చిన వెంటనే యశోదా దేవి గర్భంలోకి ప్రవేశించమని చెప్తాడు మాయాదేవికి. ఎందుకంటే తను కూడా ఒకేసారి యశోదామాత గర్భంలోనికి మరియు దేవికి గర్భంలోనికి ప్రవేశించబోతున్నానని చెప్పేసి, నాతో పాటు నువ్వు కూడా జన్మించు, భవిష్యత్తులో నిన్ను వైష్ణవి, కాళీ, దుర్గా, చాముండి, భవాని వేరు వేరు రూపాలలో ఈ కలియుగంలో పుట్టబోయే జనులు శక్త వర్షిపర్స్ అంటే శక్తిని పూజించేటువంటి శక్తులుగా నిన్ను పూజిస్తారు రకరకాలుగా అని చెప్పేసి, తనకి జరగబోయే విషయాలన్నిటిని ముందే చెప్పేసి ఆమెకి 2 పనులు చేయమని చెప్తాడు. బలరాముని యొక్క అంశ సంకర్షణుణ్ణి దేవకి గర్భం నుంచి మళ్ళీ రోహిణి గర్భంలోకి మార్చమని, ఆ యోగమాయ తనంతకు తానుగా యశోదామా గర్భంలోనికి ప్రవేశించమని చెప్తాడు. సో అలా చెప్పిన తర్వాత వెంటనే దుర్గాదేవి ఆ గర్భాన్ని స్థానాంతరం చేస్తుంది. సో అలా స్థానాంతరమైన మరుసటి రోజు అందరూ ఏమనుకుంటున్నారంటే, ఆ గర్భపాతం అయిపోయింది కదా, కంసుడు ఏదో జాదుటోణ చేశాడని చెప్పేసి ఆ మధురా నగరంలో ఉన్న వాళ్ళందరూ కంసుని దూషిస్తూ ఉంటారు. సో కంసుడేమో సంతోషపడుతున్నాడు, 6 బిడ్డల్ని చంపాను, 7వ బిడ్డ పుట్టకుండానే ఎట్లాగో పుట్టగానే చనిపోతాడని చెప్పేసి భయపడి పారిపోయాడని చెప్పేసి, భయపడి పుట్టక ముందే చనిపోయాడని చెప్పేసి కంసుడు ఆనందపడుతూ ఉంటే, ఇక్కడ మధురా వాసులందరూ కంసుని దూషిస్తూ ఉంటారు. అరే ఇప్పటి వరకు అంటే పుట్టిన తర్వాత చంపాడు, అది ఓకే, తను బతకాలి కాబట్టి చంపాడు, అంతవరకు ఓకే, పుట్టక ముందే బిడ్డని చెప్తున్నాడు ఏంటి అని చెప్పేసి ఒక అపనిందలు కంసుని వల్ల వెళ్తూ ఉంటాయి అన్నట్టు. సో ఆ సమయంలో ఒకానొక శుభముహూర్తాన ఆ సాక్షాత్ భగవంతుడైనటువంటి శ్రీకృష్ణుడు యశోదామ గర్భంలోనికి, వసుదేవుని హృదయంలోనికి ఒకేసారి ప్రవేశిస్తాడు. ఆ తర్వాత వసుదేవుని హృదయంలోంచి దేవకి హృదయంలోనికి, దేవకి హృదయంలోంచి దేవకి యొక్క జఠర అంటే గర్భంలోనికి ప్రవేశిస్తాడు. అటు పిమ్మట యోగమాయ కూడా యశోదా మాత యొక్క గర్భంలోనికి ప్రవేశిస్తుంది. అంటే యశోదామాత గర్భంలో కృష్ణుడు అంటే గోపాలుడు మరియు యోగమాయ ఇద్దరు ఉన్నారు. దేవికి గర్భంలో కృష్ణుని యొక్క అంశ వాసుదేవుడు ఉన్నాడు. అలా కాలక్రమేణా సమయం గడుస్తూ కొద్దీ దేవకి ఎంతో దేదీప్యమానంతో ప్రజ్వలిస్తూ ఉంటుంది. అది చూసి కంసుడు భయపడుతూ ఉంటాడు. దేవకి చాలా వెలుగుతో విరజిల్లుతుంది. సో నన్ను చంపబోయేటువంటి వ్యక్తి దేవి గర్భంలో ఉన్నాడు, నేను దేవకిని ఇప్పుడు చంపనా, దేవకిని చంపేస్తే కనుక తన గర్భంలో ఉన్నటువంటి శిశువు కూడా మరణిస్తాడు. కాకపోతే మధురావాసులందరూ ఆల్రెడీ నా పైన అపనిందలు వేస్తున్నారు, ఇప్పుడు గర్భవతిని చంపేస్తే ఇంకా అపనిందలు పెరుగుతాయి, భవిష్యత్తులో మధురని పాలించడం చాలా కష్టము, విద్రోహ శక్తులు పుట్టుకు రావచ్చు అని చెప్పేసి భయపడి తను చంపాలనే ఆలోచనను విరమించుకుంటాడు, దేవకిని చంపాలనే ఆలోచన విరమించుకుంటాడు. కాకపోతే అలా సమయము గడుస్తూ ఉన్న కొద్దీ 1వ నెల, 2వ నెల, 3వ నెల, 4వ నెల, 5వ నెల, 6వ నెల, 7వ నెల సమయంలో, 7వ నెల జస్ట్ గడిచి 8వ నెల స్టార్ట్ అయిన సమయంలో శ్రావణ పూర్ణిమ రోజు బలరాముడు అక్కడ గోకుల్ మహావన్లో రోహిణీ మాత గర్భం నుంచి ఆవిర్భవిస్తాడు. పౌర్ణమి రోజు మిట్ట మధ్యాహ్నము 12 గంటల ప్రాంతంలో ఆవిర్భవిస్తారు. ఆ తర్వాత 7 రోజులకి కంసుని మభ్యపెట్టాలనే ఉద్దేశంతో, అంటే ఇప్పుడు కేవలము 7 నెలల గర్భిణి మాత్రమే దేవకి మరియు యశోద. కంసుడు ఏమనుకుంటున్నాడు, 9 నెలల తర్వాత బిడ్డ యొక్క ప్రసవం అవుతుంది, అప్పుడు చంపొచ్చు అనేటటువంటి ఒక ధీమాలో ఉన్నటువంటి ఆ సమయంలో ఇదే శ్రావణ మాసంలో కృష్ణపక్షంలో అష్టమి రోజు మధ్యరాత్రి, ఎందుకంటే శ్రావణ మాసంలో జనరల్గా వర్షం వస్తూ ఉంటుంది, మధ్యరాత్రి ఎంచుకున్నారు ఎందుకంటే మధ్యరాత్రి అందరూ పడుకుంటారు, దానికి తోడు పెద్ద ఉరుపులు మెరుపులతో కూడినటువంటి వర్షము, దానివల్ల కంసునికి అది కాదు వసుదేవుడు దేవుకి పుట్టబోయే సంతానం గురించి ఎవరికి తెలియకూడదు అనే ఉద్దేశంతో, ఎందుకంటే శ్రీకృష్ణుడు
తన జన్మ రహస్యాన్ని గుప్తంగా ఉంచాలనుకుంటాడు. అంటే కంసుని అప్పుడే చంపాలనుకోలేదు. ఒకవేళ కంసుడు కనుక అప్పుడే బిడ్డని పుట్టగానే చంపాలని వస్తే కనుక వెంటనే చంపేస్తే ఇంకేముంది, కృష్ణుడు బృందావనంలో జరగబోయేటువంటి బృందావన లీలలని జరపాలనుకుంటాడు. తర్వాత కంసునికి సహాయం చేసే చాలా మంది అసుర సహచరులని కంసుని చంపడానికి ముందే చంపాలనుకుంటాడు. ఇప్పుడు కృష్ణుడు కనుక ఇక్కడ ఉంటే వాళ్ళందరినీ చంపకపోవచ్చు. కంసుడు చనిపోతే కంసుని ఆధీనంలో ఉన్న అసురులందరూ పారిపోవచ్చు ఈ చోటికి ఆ చోటికి. మళ్ళీ వాళ్ళందరినీ వెతికి చంపాలంటే చాలా సమయం పడుతుంది. అలా సమయాన్ని వృధా చేయకుండా కంసుని యొక్క అనుచరులందరినీ కంసుని కంటే ముందే చంపాలని చెప్పేసి తన జన్మని గుప్తంగా ఉంచడం కోసము మధ్యరాత్రిని ఎంచుకుంటాడు. శ్రావణ మాసము కృష్ణపక్షము అష్టమి రోజు మధ్యరాత్రి. ఎందుకంటే కృష్ణపక్షంలో అష్టమి రోజు మధ్యరాత్రి వరకు చంద్రుడు కూడా ఉదయించడు. కృష్ణుడు చంద్రవంశంలో ఆవిర్భవించబోతున్నాడు. అష్టమి రోజు పౌర్ణమి రోజు చంద్రోదయము సాయంత్రం 6 గంటలకు అవుతుంది. పౌర్ణమి తర్వాత రోజు 6:48 నిమిషాలకి ప్రతిరోజు ఒక ముహూర్త కాలం లేటు చంద్రుడు ఉదయిస్తాడు. అలా కౌంట్ చేసుకుంటూ వెళ్తే ప్రతి 10 రోజు 40 నిమిషాల తర్వాత, ద్వితీయ రోజు 48 + 48, తృతీయ రోజు 48 + 48 + 48 అలా కౌంట్ చేసుకుంటూ వెళ్తే అష్టమి రోజు మధ్యరాత్రి 12 గంటలకి చంద్రుడు ఆవిర్భవించబోతున్నాడు. ఏ క్షణానైతే చంద్రుడు ఆవిర్భవించబోతున్నాడో అదే చంద్రవంశంలో కృష్ణుడు కూడా అదే మధ్యరాత్రి చంద్రునితో పాటు ఆవరించబోతున్నాడు. బట్ కృష్ణుడు ఆవిర్భవించబోయే దాన్ని ఎవరు చూడకూడదు కాబట్టి మేఘాలతో చంద్రుడిని కమ్మేస్తాడు. చంద్రగ్రహణం లాగా మేఘాలతో చంద్రుడిని కమ్మేసి పెద్ద వర్షం వచ్చినట్టుగా ఏర్పాటు చేస్తాడు. అదే విధంగా యోగమాయ యొక్క యోగ శక్తి ద్వారా ఆ సమయంలో కంసునితో సహా మధురావాసులందరూ ప్రతి ఒక్కరూ దేవకి వసుదేవులు మినహాయించి మధురావాసులందరూ పడుకుంటారు. మధురాలోనే కాదు, గోకుల్ మహావనంలో ఉన్నటువంటి వృందావన వాసులు కూడా గాఢ నిద్రలోకి వెళ్ళిపోతారు. అంటే ఏం జరుగుతుందో అనేది కేవలం 2 వ్యక్తులకు మాత్రమే తెలుస్తుంది. ఒకటి వసుదేవుడు, ఇంకొకరు దేవకి. వీళ్ళిద్దరు మినహాయించి మిగతా ఎవ్వరికి ఏం తెలియదు ఏం జరుగుతుంది ఆ మధ్యరాత్రి రోజు. సో మధ్యరాత్రి రోజు 12 గంటల సమయంలో దేవకి గర్భము ఉటావుటిన మాయమైపోతుంది. దేవకి యొక్క గర్భము మాయమైపోయి వాళ్ళ కళ్ళ ఎదుట చతుర్భుజ రూపుడైనటువంటి నారాయణుడు, ఇక్కడ మనం నారాయణ అనకూడదు, వాసుదేవ కృష్ణ వాళ్ళ కళ్ళ ముందు ప్రత్యక్షమవుతాడు. ఆ యొక్క చీకటి గదిని వెలుతురుతో విరజిమ్ముతూ వాళ్ళ ముందు ప్రత్యక్షమవుతాడు. వెంటనే వసుదేవుడు దేవకి ఆ భగవంతుని యొక్క ఆవిర్భావాన్ని పురస్కరించుకొని సుందరమైన ప్రార్థనలు చేస్తారు. తర్వాత వసుదేవుడు రాజైన కారణంగా తన మనసులోనే బ్రాహ్మణులందరికీ శ్రేష్ఠ జాతికి చెందినటువంటి 10,000 ఆవులని దానంగా, అంటే స్వర్ణ ఆభూషితము స్వర్ణ రజత పట్టువస్త్ర ఆభూషితమైనటువంటి 10,000 మంచి మేలు రకము గోవులని బ్రాహ్మణులకి దానం చేస్తాడు. అంటే తన మనసులోనే, తను చెరసాలలో ఉన్నాడు, తన ఆధీనంలో ఏ సంపద లేదు, ఇవ్వలేడు, కానీ మనసులోనే దానం చేసేసి ఆయన జన్మదిన సందర్భంగా ఆయనకి ఎన్నో మంచి ప్రార్థనలు చేస్తాడు. ఆ తరువాత దేవకి కూడా ప్రార్థనలు చేసి దేవకి ఒక చిన్న విన్నపం చేసుకుంటుంది. ఇంతకాలము నా కళ్ళ ముందే 6 మంది బిడ్డల మృత్యువును చూశాను. ఇప్పుడు నీ జన్మ రహస్యం కూడా తెలిసింది అంటే కంసుడు వెంటనే వచ్చి నిన్ను చంపాలనుకుంటాడు. నువ్వు దయచేసి ఒక చిన్న పిల్లాడిగా మారిపో, నిన్ను ఎక్కడో చోట దాచిపెట్టుకొని కనీసం నిన్నైనా కాపాడుకుంటాము. 7 సంతానాన్ని కాపాడుకోలేకపోయాము, కనీసం నిన్నే కాపాడుకుంటాం, నువ్వు వెంటనే చిన్నపిల్లగా మారిపో అని చెప్పేసి ఆమె తన యొక్క పుత్రుడుగా పుట్టినటువంటి భగవంతునికి విన్నవించుకుంటుంది. వెంటనే భగవంతుడు ఒక చిన్న బాలుడిగా మారిపోతాడు. అలా మారిపోతూ వెంటనే దేవకి ఎప్పుడైతే నిన్ను దాచిపెట్టుకుంటాము అని చెప్పినప్పుడు వసుదేవుని మనసులో ఈ ఆలోచన వస్తుంది. అంటే వసుదేవునికి సమాచారం ఎప్పుడు వస్తూ ఉంటుంది అన్నట్టు. సో వసుదేవుడు ఏమనుకుంటాడు, గోకుల్ మహావన్లో ఈ బిడ్డను దాచిపెడతాను అనుకుంటాడు. అంటే అట్లీస్ట్ కంసునికి ఆల్రెడీ తెలుసు తన 7వ బిడ్డ
గర్భస్రావం వల్ల మాయమైపోయాడు. అంటే ఆ బిడ్డ పుట్టక ముందే చనిపోయాడు. సో కంసుడు ఈ బిడ్డ గురించి కూడా అలాగే అనుకోవచ్చు. అలాగే అనుకుని 8వ బిడ్డ కూడా గర్భస్రావం వచ్చేసి పుట్టక ముందే చనిపోయాడు. ఎందుకంటే ఇది 7వ నెలనే, 7వ నెల జస్ట్ అయిపోయింది, 8వ నెల నడుస్తుంది. అలా అనుకోని అని చెప్పేసి తన మనసులో ఈ బిడ్డను తీసుకెళ్లి గోకుల్ మహావనంలో దాచిపెడదామని అనుకుంటాడు. కాకపోతే సో ఆ సమయంలో భగవంతుని చిన్న రూపం ఉన్నటువంటి ఆ యొక్క చిన్ని కృష్ణుని అక్కడి నుంచి తీసుకొని మధుర వైపు వెళ్ళిపోతాడు. సో ఇవన్నీ మనకు అవసరం లేదు. సో మధుర నుంచి ఆ చిన్న బిడ్డని రాత్రి తీసుకొని గోకుల్ మహావన్ వరకు వెళ్తూ ఉంటాడు. పెద్ద వర్షం కారణంగా ఆ వర్షం నుంచి తండ్రి బిడ్డ రక్షణ కోసము అనంత శేషుడు వచ్చి వాళ్ళకి ఒక గొడుగ్గా ఏర్పడతాడు. దారిలో యమునా నది కూడా భగవంతుని యొక్క చరణ కమలాలని స్పర్శించిన తర్వాత ఆ తన యొక్క వేగాన్ని ఆపుకొని వసుదేవునికి ఒక దారిని చేస్తుంది. ఆ దారిలో ఈజీగా యమునా నదిని దాటి అవతల ఒడ్డులో ఉన్నటువంటి గోకుల్ మహావనంలోకి ప్రవేశిస్తాడు. సో ఇక్కడ రాత్రి 12 గంటల ప్రాంతంలో మధ్యరాత్రి సమయంలో ఏ విధంగా అయితే దేవకి గర్భం మాయమైపోయి వాళ్ళ ఇద్దరి ముందు పూర్ణ రూపంతో కూడుకున్నటువంటి చతుర్భుజ రూపుడైనటువంటి వసుదేవుడు ఎలాగైతే ప్రత్యక్షమయ్యాడో, ఆ తర్వాత వాళ్ళ విన్నపం మేరకు ఆ వసుదేవుడు కనుక చిన్నపిల్లాడిగా ఎలాగైతే మారిపోయాడో, అదే విధంగా అక్కడ గాఢ నిద్రలో ఉన్నటువంటి గాఢ నిద్రలో ఉన్నటువంటి యశోద వాళ్ళ కుటుంబస్తులందరూ గాఢ నిద్రలో ఉన్నప్పుడు అదే మధ్యరాత్రి సమయంలో యశోద యొక్క గర్భము కూడా మాయమైపోతుంది. ఆ గర్భం మాయమైపోయి ఆమె పడుకున్నటువంటి ఆ స్థలంలో ఆమె పక్కనే ఒక శిశువు ప్రత్యక్షమవుతాడు. గోపాలునితో పాటు యోగమాయి కూడా ఒక పాపగా ప్రత్యక్షమవుతుంది. ఇప్పటి వరకు వాళ్ళిద్దరూ తన గర్భంలో ఉన్నారు. గర్భం మాయమైపోతుంది. ఆమె ఏమాత్రం ప్రసవించదు. గర్భం అలా ఆటోమేటిక్ గా మాయమైపోయి వెంటనే ఆమె పక్కన ఇద్దరు శిశువులు పడుకుని ఉంటారు. ఏ క్షణానైతే వసుదేవుడు తన బిడ్డను తీసుకొని యమునా నదిని దాటి గోకుల్ మహావనంలో ప్రవేశిస్తాడో, అక్కడ పాదాన్ని మోపుతాడో, అదే క్షణంలో యశోదాకి పుట్టినటువంటి ఈ మగబిడ్డ వసుదేవుని చేతిలో ఉన్నటువంటి మగబిడ్డ ఇద్దరు కలిసిపోయి ఒక్కరే అయిపోతారు. ఆ బిడ్డని వసుదేవుడు తీసుకొచ్చి యశోద పడుకున్నటువంటి ప్లేస్లో ఆమె పక్కన ఒక ఆడ శిశువు ఉంటుంది కదా, అక్కడ పెట్టేస్తాడు. సో అప్పుడు మళ్ళీ వసుదేవునికి ఇంకో ఆలోచన వస్తుంది. ఓకే, బిడ్డనైతే తీసుకొచ్చాను ఇక్కడికి, కంసుడు అలా అనుకుంటాడు, గర్భస్రావం అయిపోయింది అనుకుంటాడేమో అని చెప్పేసి. కాకపోతే గర్భస్రావం అనేది 5వ నెల వరకే అవుతుందంట. 6వ నెల 7వ నెల గర్భస్రావం జనరల్ గా జరగదు. బిడ్డ పుడతాడు అంట ఖచ్చితంగా. సో కంసునికి డౌట్ వస్తుందేమో అని చెప్పేసి యశోదామయ్యకి పుట్టినటువంటి ఆడబిడ్డని, అక్కడ ఆమె పక్కలో ఉన్నటువంటి ఆడబిడ్డని తన స్వహస్తాలతో తీసుకొని ఆ ఆడబిడ్డతో వెనక్కి వచ్చేస్తాడు. అంటే కంసుడు ఆడబిడ్డని చంపకపోవచ్చు అని ఆలోచించి ఆడబిడ్డని తీసుకొని వెనక్కి వచ్చేస్తాడు వసుదేవుడు. మళ్ళీ యమునా నదిని దాటి చివరికి వెనక్కి వచ్చేస్తాడు. సో వెనక్కి వచ్చేసి ఆ బిడ్డని తీసుకొని దేవకి వసుదేవుడు అల్లారు ముద్దు చేస్తారు. ఇంతకుముందు దేవకి కృష్ణుని పంపించే ముందు కృష్ణునికి తన స్తనపానం చేస్తుంది. ఈ యొక్క యశోద బిడ్డ వచ్చిన తర్వాత మళ్ళీ ఆ ఆడబిడ్డకి స్తనపానం చేస్తూ ఉంటుంది. అంటే కృష్ణుని యొక్క మహాప్రసాదము యోగమాయకి లభించింది. సో ఆ స్తనపానం చేసిన తర్వాత మెల్లగా యోగమాయ తన యోగమాయా శక్తిని నివారించుకొని అక్కడ ఉన్నటువంటి అందరూ రక్షక భటులందరూ మేల్కొంటట్టుగా చేస్తుంది. ఈ పాటికి తెల్లవారుజామున ఉదయం 4 గంటలు అయి ఉంటుంది. సో వెంటనే ఆ యోగమాయ ఏడవడం మొదలెడుతుంది. ఆ ఏడుపు శబ్దాలు విని వెంటనే వాళ్ళు కంసునికి
చెప్తారు. అయ్యా, దేవకి ఒక బిడ్డకు జన్మనిచ్చింది అని చెప్పేసి. వెంటనే కంసుడు హుటాడున అక్కడికి పరిగెత్తుకుంటూ వస్తాడు. అక్కడికి వచ్చేసి దేవకి వసుదేవులను ఎంతో కోపంగా ఆ బిడ్డను ఇవ్వు అని చెప్పేసి అడుగుతాడు. అంటే దేవకి వసుదేవులు ఏమంటారంటే, అయ్యా, ఇప్పుడు పుట్టింది ఆడబిడ్డ, నీకు మగబిడ్డ వల్ల మృత్యువు లభించే అవకాశం ఉందని చెప్పి ఆకాశవాణి చెప్పింది. ఆడబిడ్డ దయచేసి వదిలేసేయి, ఈ బిడ్డని పెంచి పెద్ద చేసి భవిష్యత్తులో నీ ఇంటికే నీ కోడలుగా పంపిస్తామని చెప్పేసి దేవకి వసుదేవులు ఎంతో ప్రార్థిస్తారు. అయినప్పటికీ కంసుడు వినడు. వినకుండా ఆ యొక్క బిడ్డను తీసుకొని చంపాలని చెప్పేసి ఇలా 3 సార్లు గిరగిరాలు తిప్పి 3వసారి గోడ కొట్టాలని చెప్పి ప్రయత్నం చేసినప్పుడు, అలా గోడ కొట్టబోతున్నప్పుడే ఆ బిడ్డ తన చేతిలోంచి మాయమైపోయి ఆకాశంలో ఒక అష్టభుజ రూపంలో ఉన్నటువంటి దుర్గాదేవిగా కనిపిస్తుంది. అలా కనిపించి కంసుని బాగా తిడుతుంది. సో 8 చేతులతో లభిస్తుంది, ఆమె కనిపిస్తుంది. ఆమె 8 చేతుల్లో రకరకాల ఆయుధాలని ధరిస్తుంది. బాణం, విల్లు, బాణము, తర్వాత శంఖ చక్ర గదా పద్మ అవేం లేవు, ఖడ్గము, బాలు, శంఖము, చక్రము, ఇలా ఏవేవో ఉన్నాయి. సో వీటన్నిటితో ఆమె కనిపించి కంసునికి చెప్తుంది, నిన్ను చంపబోయేటువంటి వ్యక్తి వేరే చోట ఆల్రెడీ జన్మించాడు. నువ్వు అనవసరంగా ఆ యొక్క ఆకాశవాణిని నమ్ముకొని ఈ యొక్క దేవకి వసుదేవులను ఇంతగా కష్టపెట్టడం నీకేమాత్రము భావ్యం కాదు. దయచేసి వాళ్ళని వదిలేసేయి, అనవసరంగా వాళ్ళ పిల్లల్ని చంపావని చెప్పేసి అలా చెప్పేసి అక్కడి నుంచి మాయమైపోతుంది. అక్కడి నుంచి మాయమైపోయినటువంటి ఈమె 18 స్థానాలలో అవతరిస్తుంది. వేరు రూపాలు, వేరు నామాలతో. ఏ 18 స్థానాలలో అయితే గతంలో స్వయంభువ మన్వంతర కాలంలో సతీదేవి, శివుని యొక్క భార్య, దక్షుని యొక్క కుమార్తె అయినటువంటి సతీదేవి తనను తాను అగ్నికి ఆహుతి చేసుకొని ఏ 18 స్థానాలలో శక్తిగా అవతరించిందో అదే 18 స్థానాలలో మరలా శక్తిగా అవతరించింది. భవిష్యత్తులో శంకరుని యొక్క అవతారమైనటువంటి శంకరాచార్యుల వారు ఈ 18 స్థానాలలో, ఈ 18 రూపాలలో కూడినటువంటి శక్తిని ప్రతిష్ఠిస్తారు. వాటిని మనం ఇప్పుడు శక్తి పీఠాలు అంటాము. ఆ శక్తి పీఠాలను మనం దర్శించుకొని దేవిని పూజిస్తాము. సో అలా కంసుని దృష్టిలో అలా జరిగింది. కానీ దేవకి వసుదేవులు ఆ బిడ్డని తమ కూతురుగా భావించి, తమ కూతురిగా పరిగణించి కంసునితో ఎంతో ప్రార్థన చేశారు. ఆ కూతురిని రక్షించడం కోసం ఎంతో ప్రార్థన చేశారు కాబట్టి వాళ్ళ కూతురిగా అవతరించాలనుకుని, అదే సమయంలో ఆ బిడ్డ, ఆ దుర్గాదేవి దేవకి యొక్క గర్భంలోనికి ప్రవేశిస్తుంది. అంటే కంసుని దృష్ట్యా మాయమైపోయి ఆ 18 స్థానాలకు వెళ్ళిపోయింది. అదెవరు? మహామాయ. ఎప్పుడైతే ఈ పాప ఎంతవరకు అయితే దేవకి వసుదేవుల చేతిలో ఉందో అప్పటి వరకు ఆమె యోగమాయ, భగవంతుని యొక్క అంతర్గత శక్తిగానే ఉండింది. ఏ క్షణానైతే కంసుడు వాళ్ళ చేతిలోంచి లాక్కున్నాడో ఆ సమయంలో ఆమె యోగమాయ నుంచి మహామాయలోకి పరివర్తన చెందింది. మహామాయ అంటే బహిరంగ శక్తి, దుర్గాదేవి, ఈ భౌతిక సృష్టిని అంతా చూసుకునేటువంటిది. యోగమాయ అంటే భగవంతుని యొక్క అంతరంగ శక్తి, వైకుంఠాలన్నిటిని చూసుకునేటువంటి ఆమె అంతరంగ శక్తి. ఈ భౌతిక ప్రపంచాన్ని, భౌతిక సృష్టిని చూసుకునే వాళ్ళ ఆమె మహామాయ. సో ఆ దుర్గాదేవి అటు వెళ్ళిపోయింది. మళ్ళీ తన ఒరిజినల్ రూపాన్ని సంతరించుకొని యోగమాయగా దేవకి యొక్క గర్భంలోనికి ప్రవేశిస్తుంది. సో ఆ తర్వాత 9 మాసాల తదనంతరము దేవకి వసుదేవులు ఒక ఆడబిడ్డకి మళ్ళీ జన్మనిస్తారు. ఆమె సుభద్ర. భవిష్యత్తులో ఆమె అర్జున్ వివాహం ఆడి అభిమన్యునికి జన్మనిచ్చి ఆ అభిమన్యుని యొక్క సంతానమే పరీక్షిత్ మహారాజు. సో ఆమె ఆ యొక్క యోగమాయ కొద్ది సమయం ముందు, అంటే మధ్యరాత్రి, గోపాలునితో పాటు యశోదామ గర్భం నుంచి జన్మించింది.
ఇప్పుడు ఆమె మళ్ళీ అదే రోజు తెల్లవారుజామున దేవి గర్భంలోకి ప్రవేశించి 9 మాసాల తర్వాత సుభద్రగా జన్మిస్తుంది. సో ఆ విధంగా దేవకి వసుదేవుడు ఒక రకంగా ఎంతో ఆనందంతో ఉంటారు. ఎట్టకేలకు నా యొక్క 8వ సంతానము క్షేమంగా ఉన్నాడు. అలాగే కొంతకాలం తర్వాత వాళ్ళకి సంవత్సరం తర్వాత వాళ్ళకంటూ ఒక కూతురు ఉంది. వాళ్ళకంటూ ఒక సంతానం, ఒక ఆడబిడ్డగా వాళ్ళ చేతిలో పెరుగుతూ ఉంది. ఆ విధంగా దేవకి వసుదేవులు ఇక్కడ మధురలో వాళ్ళ ఇంటినే చెరసాలగా మార్చిన అప్పటికి కూడా లోపట ఒక ఆడబిడ్డతో సంతోషంగా ఉంటారు. అదే విధంగా అక్కడ మరుసటి రోజు ఉదయాన్నే నందమహారాజుకి ఆ సమాచారం అందుతుంది. రాత్రి హఠావుడిన యశోద ఒక మగబిడ్డకి జన్మనిచ్చింది అని చెప్పేసి సమాచారము నందమహారాజుకి, ఆ తర్వాత పూరా గోకుల్ మహావన్లో ప్రసరిస్తుంది. అప్పుడు గోకుల్ మహావన్లో ఉన్న వాళ్ళందరూ వచ్చి నందమహారాజుకి, యశోదామాయికి శుభాకాంక్షలు తెలిపి ఆ యొక్క పుట్టినరోజును ఎంతో గొప్పగా జరుపుతారు. దాన్నే మనము నందోత్సవము అంటాము. అటువైపు నంద యశోదలు వాళ్ళ బిడ్డ యొక్క ఎంతో కాలం తర్వాత, ఎన్నో నోములు వ్రతాల తర్వాత వాళ్ళకు ఎట్టకేలకు పుట్టినటువంటి బిడ్డ యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని బ్రాహ్మణులని ఆహ్వానించి యజ్ఞయాగాదులు జరిపించి బ్రాహ్మణులకి దానాలు చేసి ఆ ఊరి వాళ్ళందరి మధ్యలో పెద్ద హోలీ సంబరాలు జరుపుకొని అందరికీ విందు భోజనాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదే సమయంలో కంసుడు ఒక మంత్రి మండలిని ఏర్పాటు చేస్తాడు. జరిగిందంతా వాళ్ళకి విన్నవించుకున్నాడు. తెల్లవారుజామున జరిగినటువంటి విషయాలన్నింటినీ, ఏ విధంగా దేవకి వసుదేవులు ఒక ఆడబిడ్డకి జన్మనిచ్చారో, ఆ ఆడబిడ్డని చంపబోతున్న సమయంలో తను దుర్గాదేవిగా ప్రత్యక్షమై ఆ దుర్గాదేవి నన్ను చంపబోయే వ్యక్తి వేరే చోట సురక్షితంగా ఉన్నాడు, వేరే చోట జన్మించాడని చెప్పడం జరిగింది. తను దుర్గాదేవిగా ప్రత్యక్షమై మళ్ళీ అప్రత్యక్షం అయిపోయిందని చెప్పేసి అన్ని చెప్తాడు. అప్పుడు తన యొక్క మంత్రులు ఏమంటారంటే, మీరు చింతించాల్సిన అవసరం లేదు అంటే. కంసుడు ఇంకో మాట అంటాడు. దాన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే, నా మృత్యువు నిశ్చయము, ఏ క్షణమైనా నాకు మృత్యువు రావచ్చు అని చెప్పేసి కంసుడు దిగాలుగా బాధపడుతూ ఉంటాడు. అప్పుడు తన మంత్రులు ఏం చెప్తారంటే, ఓ మహారాజా, నువ్వు ఏమాత్రము చింతించిన అవసరం లేదు. మనము ఏ విధంగా అయితే 6 బిడ్డల్ని, వసుదేవుని యొక్క 6 బిడ్డల్ని చంపేశాము, అలాగే ఈ 8వ బిడ్డగా పుట్టాల్సిన వ్యక్తి వేరే చోట జన్మించినప్పటికీ కూడా ఈ మధ్య కాలంలో పుట్టినటువంటి శిశువులందరినీ మనం చంపేస్తే కనుక వాళ్ళలో నీ మృత్యువు కూడా చనిపోయే అవకాశం ఉంటుంది. ఏ శిశువు అయితే చిన్నపిల్లాడిగా పుట్టాడో నీకు మృత్యువుగా అనుకున్నటువంటి శిశువు, ఆ శిశువుతో పాటు అందరి శిశువులను చంపేశామనుకో, నీకు మృత్యు వచ్చే అవకాశమే లేదు. మృత్యు యొక్క నలుమూలలో పుట్టిన శిశువులందరినీ మనం చంపేద్దాము, గత వారం రోజులుగా జన్మించిన శిశువులందరినీ చంపేద్దాము అని చెప్పేసి వాళ్ళ మంత్రులు తనకి సలహా ఇస్తారు. అప్పుడు కంసుడు వాళ్ళ మాటలు వాళ్ళు ఇంకో మాట కూడా చెప్తారు. ఏమంటారంటే, నువ్వు దేవతలందరినీ ఆల్రెడీ జయించావు. శివుడు ఎప్పుడూ తపస్సులో ఉంటాడు. సో శివుని వల్ల మనకి ఏ ప్రాబ్లం లేదు. బ్రహ్మదేవుడు అంత శక్తిమంతుడు కాదు. ఆ బ్రహ్మదేవుడు ఏముంది, ఎప్పుడు యజ్ఞయాగాలు చేస్తూ ఉంటాడు. ఆయన వల్ల పెద్ద ప్రాబ్లం లేదు. ఇంద్రుడు అంటావా, నీ ముందు ఇంద్రుడు ఏమాత్రం సరిపోడు. ఇంకా విష్ణువు అంటావా, విష్ణు అయితే పారిపోయి యోగుల యొక్క హృదయాల్లో దాక్కున్నాడు. అతను కనిపించను కూడా కనిపించడు. సో దేవతలు కూడా చాలా మంది పారిపోయి దూరంగా ఎలుకల వలె గుహలలో దాక్కున్నారు. నీకు ఎవరి వల్ల ప్రాబ్లం లేదు. ఈ శిశువుని చంపేశామనుకో మనము కేర్ ఫ్రీ. సో మనం ఎవరికి భయపడిన అవసరం లేదు. కాకపోతే ఈ దేవతలని నమ్మకూడదు. ఈ దేవతలని, విష్ణువుని నమ్మకూడదు. వీళ్ళందరూ కన్నింగ్ మెంటాలిటీతో కూడిన వాళ్ళు. ఏ క్షణాన ఎక్కడ ఈ గుహలలో దాక్కున్నప్పుడు కూడా ఏ క్షణానైనా విరుచుపడొచ్చు. వాళ్ళందరికీ ఆధారభూతమైనటువంటి ఈ యొక్క యజ్ఞయాగాలని వేదాల అధ్యయనాన్ని చేసేటువంటి, గోరక్షణని చేసేటువంటి బ్రాహ్మణులని మనము ఇలాంటి పనులని చేయనివ్వకుండా కట్టడి చేయాలి. ఎప్పటి వరకైతే బ్రాహ్మణులు
వేదాధ్యయనం చేస్తూ వేదాభ్యాసము వాళ్ళ శిష్యులకు చేస్తారో, ఎప్పుడైతే గోవులను రక్షిస్తారో, ఎప్పటి వరకైతే రాజులు యజ్ఞ యాగాదాలు చేస్తారో అప్పటి వరకు దేవతలు శక్తివంతులై ఉంటారు. ఈ యజ్ఞాలు యాగాలు జరపడం మానేస్తే, విగ్రహారాధన జరపడం మానేస్తే, గోరక్షణ జరపడం మానేస్తే, వేదాధ్యయనం జరపడం మానేస్తే కనుక దేవతల యొక్క శక్తి క్షీణించిపోతుంది రోజు రోజుకి. అలాగే విష్ణువు యొక్క శక్తి కూడా క్షీణించిపోతూ ఉంటుంది. సో ఈ విధంగా మనం కనుక వీటిని ఆపేసి గత వారం నుంచి పుట్టిన శిశువులను చంపేస్తే కనుక నిన్ను దేవతలు కానీ ఆ దేవతలకి పక్షపాతి అయినటువంటి విష్ణువు కానీ నిన్ను ఎవరు ఏమి చేయలేరు అని చెప్పేసి ఆ మంత్రులందరూ కంసునికి తలా ఇస్తారు. సో కంసుడు ఏమంటాడంటే, కంసుడు తన ఆధీనంలో ఉండే రాక్షసుని చెప్తారు, వెళ్ళండి, ఎక్కడైతే గోరక్షణ జరుగుతూ ఉంటుందో, ఎక్కడైతే వేదాధ్యయనం జరుగుతూ ఉంటుందో, ఎక్కడైతే వేదాభ్యాసం జరుగుతూ ఉంటుందో, ఎక్కడైతే యజ్ఞయాదులు జరుగుతూ ఉంటాయో వాటిని నాశనం చేయండి. అవి చేసే వాళ్ళని బాగా దండించండి. మళ్ళీ భవిష్యత్తులో వాళ్ళు అలాంటివి ఎప్పుడు చేయకూడదు అని చెప్పేసి వాళ్ళందరికీ ఆర్డర్లు వేస్తాడు. తర్వాత పూతనకి ఆర్డర్ వేస్తాడు, ఏంటి, వెళ్ళు, గత వారములో పుట్టినటువంటి బిడ్డలందరినీ చంపేసి, పూతన ఒక రాక్షసి, తనని పంపించేశాడు. గత వారంలో పుట్టినటువంటి బిడ్డలందరినీ చంపేసాయి, దానివల్ల నేను అనంతకాలం వరకు జీవించవచ్చు అని చెప్పేసి చెప్పేశాడు. సో కంసుని యొక్క ఆదేశాన్ని తూచా పాటించాలని చెప్పేసి ఆయన యొక్క రాక్షస అనుయాయులు దేశం నలుమూలలా వెళ్తారు. పూతన కూడా దేశం యొక్క నలుమూలలా వెళ్ళేసి, పృథ్వీ యొక్క నలుమూలలా వెళ్ళేసి ఈ మధ్య కాలంలో పుట్టినటువంటి శిశువుల్ని చంపడం మొదలు పెట్టింది. శిశువుల్ని వాళ్ళ తల్లి యొక్క ఒడిలోంచి తీసుకెళ్ళపోవడం ఆకాశంలోకి, ఆ శిశువు యొక్క హృదయాన్ని చీల్చి వాళ్ళ యొక్క రక్తాన్ని తాగి మాంసాలని తినేసి వాళ్ళ ఎముకల్ని అక్కడ గాల్లో వదిలేయడము, అలా చేస్తూ ఎంతో మంది శిశువులని పూతన చంపడము. తర్వాత కంసుని యొక్క మిగతా అనుయాయులు ఎక్కడైతే బ్రాహ్మణులు వేదాన్ని అధ్యయనం చేస్తున్నారో, వేదాన్ని శిక్షించే వేదాల యొక్క పాఠాలు చెప్తున్నారో, ఎక్కడైతే గోరక్షణ జరుగుతుందో, ఎక్కడైతే యజ్ఞ యాగాదులు జరుగుతున్నాయో వాళ్ళందరినీ దండించడము, పీడించడం, వాటిని ధ్వంసం చేయడము, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు ఏమాత్రం భయం లేకుండా. సో ఆ సమయంలో అక్కడ నందమహారాజు కృష్ణుని యొక్క అవతరణాన్ని, జన్మదినాన్ని పురస్కరించుకొని బ్రాహ్మణులను పిలిపించి ఈ యొక్క బిడ్డ యొక్క భవిష్యత్తు ఏంటి చెప్పమని చెప్పేసి, ఆ బిడ్డ యొక్క భవిష్యత్తులో మంచి జరగాలని చెప్పేసి, ఆ బిడ్డ యొక్క మంచి కోసం ఈ యజ్ఞాలని, యాగాలని, తర్వాత ఇంకేమంటారు దానాలని, ఇలాంటివన్నీ చేస్తాడు ఎంతో ఆనందంగా. అదే రోజుని మనము నందోత్సవం రూపంలో ఇప్పుడు జరుపుకుంటూ ఉన్నాము. జన్మాష్టమి రోజు జన్మ భగవంతుని యొక్క ఆవిర్భావాన్ని పురస్కరించుకొని ఆ రోజు మనం ఫాస్టింగ్ చేస్తాం మధ్యరాత్రి 12 వరకు. మరుసటి రోజు ఒక నందమహారాజ్ జరిపినట్టుగా మనం కూడా పెద్ద ఉత్సవం జరుపుకొని ఆ రోజు మహా ఫీస్ట్ స్వీకరిస్తాము. అఫ్ కోర్స్ ఆ రోజు మనకి ప్రభుపాదుల వారి అపియరెన్స్ డే కూడా, బట్ ఒరిజినల్ గా అయితే అది నందోత్సవం. నందమహారాజు జరిపినటువంటి జన్మదిన ఉత్సవాన్ని పురస్కరించుకొని మనం ఉన్న చోట జరుపుకుంటాము. సో అప్పుడు బ్రాహ్మణులకి వచ్చినటువంటి బంధుమిత్రులందరికీ పెద్ద పెద్ద కానుకలు, ఆవులని, తర్వాత ధాన్యాలని, తర్వాత ఆవు యొక్క పదార్థాలని, అంటే వెన్న, నెయ్యి, పెరుగు, ఘీ, అది వీటన్నిటిని వాళ్ళందరికీ ఇస్తారు. సో ఈ విధంగా అక్కడ నందమహారాజు కూడా చాలా సంతోషంగా ఉంటాడు. బట్ ఈ ఉత్సవాలను జరిపిన వెంటనే కంసుని యొక్క ఆదేశాలను విని, కంసుని యొక్క కోపానికి గురి కాకుండా ఉండడం కోసము ఆవు గో పదార్థాలన్నిటినీ శిశు రూపేణ చెల్లించడం కోసము వెంటనే నందమహారాజు మధురాకి వెళ్తాడు. వాటిని తీసుకొని తన యొక్క ఫ్రెండ్స్ తో పాటు ఆవు పదార్థాలను తీసుకొని మధురాకి వెళ్ళి కంసునికి శిశు చెల్లిస్తాడు. ఆ సమయంలో మధురా నుంచి వచ్చే ముందు వసుదేవుని ఇంటికి వెళ్ళి మధ్యరాత్రి ఒకరోజు వసుదేవునితో కూడా కలుస్తాడు. యాక్చువల్గా వసుదేవుని ఇంటికి తను వెళ్ళాడు. తను ఉన్న శిబిరానికి వసుదేవుడే మధ్యరాత్రి సంహవ్ అలా తన గృహంలోంచి బయటికి వచ్చేసి నందమహారాజుని కలుస్తాడు. అప్పుడు నందమహారాజుకి శుభాకాంక్షలు, తన పుత్రుడు పుట్టిన సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతాడు. అన్ని ఆ యొక్క బిడ్డ యొక్క క్షేమ సమాచారాలు,
తన బిడ్డ అయినటువంటి బలరాముని యొక్క క్షేమ సంవత్సరాల గురించి తెలుసుకొని నందమహారాజుని వెంటనే వెళ్ళిపోమని చెప్తాడు. ఏ క్షణంలోనైనా విపత్తు సంభవించవచ్చు గోకుల్ మహావనంలో, నువ్వు వెంటనే వెళ్ళి ఆ ఇద్దరు బిడ్డల్ని కంటి చూపు అది ఏంటి కనుక ఎలాగైతే కనుక మన కళ్ళని రక్షిస్తాయో అలాగే రక్షించమని చెప్పేసి కోరుకుంటాడు. సో వెంటనే అక్కడి నుంచి నందమహారాజు తిరిగి గోకుల్ మహావనికి మరుసటి రోజు ఉదయాన్నే వెళ్ళిపోతాడు. సో నందమహారాజు గోకుల్ మహావన్ చేరుకోనుక ముందే ఒక పెద్ద సంఘటన జరిగింది. ఆ సంఘటన జరగడానికి ముందు ఏం జరిగిందో మనము కొంచెం చర్చించుకుందాము. ఆదేశానుసారము పూతన దేశం యొక్క నలుమూలల అప్పుడే పుట్టినటువంటి శిశువులని, లేకపోతే గత 2-3 రోజులు వారం రోజుల క్రితం పుట్టినటువంటి శిశువులని తీసుకొని వెళ్ళి ఆ శిశువులని చంపి వాళ్ళ యొక్క రక్త మాంసాలని భుజిస్తున్నటువంటి పూతన ఒకరోజు వింధ్యా పర్వత శిఖరాన వింధ్యా మహారాజు తన భార్య ద్వారా 2 పుత్రికలకు జన్మనిస్తారు. సో ఆ పుత్రికల యొక్క జన్మ రహస్యం ఏంటంటే, ఎప్పుడు హిమాలయ పర్వతాలకి వింధ్యా పర్వతాలకి మధ్య పోటాపోటీ ఉంటుంది. మన వేద గ్రంథాలన్నింటిలోనూ ఋషులు చెప్పే వ్యాఖ్యానాలన్నింటిలోనూ హిమాలయాల యొక్క గుణగణాలని బాగా చెప్తూ ఉంటారు. హిమాలయాలు పెద్ద పర్వతాలని చెప్పేసి, పొడవైన పర్వతాలని చెప్పేసి, ఎత్తైన పర్వతాలని చెప్పేసి, ఎన్నో అది పెద్ద విస్తారమైనటువంటి పర్వతాలని చెప్పేసి ఎన్నో రకాలుగా వాళ్ళు చెప్తూ ఉంటారు. సో అప్పుడు వింధ్యా పర్వతాలు ఏమనుకుంటారంటే, నా గురించి ఎందుకు చెప్పట్లేదు వీళ్ళంతా, ఓన్లీ హిమాలయ గురించి ఎందుకు చెప్తున్నారు, నా గురించి కూడా చెప్పాలి, నేను హిమాలయాల కంటే పొడుగ్గా పెరిగి హిమాలయ కంటే పెద్దగా అవుతానని చెప్పేసి ఒక దృఢ సంకల్పంతో పెరగడం మొదలెడుతుంది. సో ప్రాబ్లం ఏంటంటే, భారతవర్షంలో మధ్య భాగంలో హిమాలయ పర్వతాలు ఉంటాయి. ఒకవైపు ఉత్తర దిశను హిమాలయ పర్వతాలు ఉంటే మధ్య భాగంలో వింధ్యా పర్వతాలు ఉంటాయి. ఆ వింధ్యా పర్వతాలు చిన్నగా ఉంటే కనుక ఈ యొక్క ఋషులు ఉత్తర భారతవర్షం నుంచి దక్షిణ భారతవర్షం వెళ్ళే అవకాశం ఉంటుంది. ఇప్పుడు పర్వతాలు పెరిగితే కనుక వాళ్ళకి వెళ్ళడానికి ఇబ్బంది అవుతుంది కాబట్టి ఆ పర్వతాలు పెరగకుండా వాటిని అక్కడే ఆపాలని చెప్పేసి ఋషులందరూ అగస్త్యముని రిక్వెస్ట్ చేస్తారు. అగస్త్యముని ఈ యొక్క వింధ్యా పర్వతాల దగ్గరికి వచ్చేసి వాళ్ళని చెప్తారు, అయ్యా నువ్వు చాలా పెరుగుతున్నావు, దీనివల్ల మాకు అటువైపు వెళ్ళడం ఇబ్బంది అవుతుంది, నాకు చాలా అర్జెంట్ పని ఉంది, నేను వెళ్ళి ఆ పని చూసుకొని మళ్ళీ రిటర్న్ వస్తాను, అప్పటి వరకు దయచేసి నువ్వు పెరగకుండా ఇలాగే ఉండు అని చెప్తాడు. సో వింధ్యా పర్వతాలు ఆ యొక్క ఋషి యొక్క విజ్ఞాపనాన్ని స్వీకరించి పెరగకుండా అక్కడే ఉంటాడు. సో అగస్త్యముని అటువైపు వెళ్ళిపోతాడు, మళ్ళీ ఇటువైపు రాడు, ఇంకా అక్కడే ఉండిపోతాడు. సో వింధ్యాచల పర్వతాలు అలాగే ఆగిపోతాయి. సో తనకి పెరగలేడు, అలా అని తన గొప్పవాడు అనిపించుకోకుండా ఉండలేడు. సో తనకు ఇంకో ఆలోచన వస్తుంది, హిమాలయ పర్వతాలకి గొప్పతనము ఇంకో విధంగా కూడా వస్తుంది. హిమాలయ పర్వతాల యొక్క రాజు హిమవాన్ తన భార్య ద్వారా తనకి పుట్టినటువంటి 2 సంతానాలలో ఒక సంతానము శివుని యొక్క భార్య పార్వతీదేవి, రెండో సంతానము గంగాదేవి వరుణుని యొక్క భార్య. సో పార్వతీదేవి శివుని యొక్క భార్య అయినందువల్ల, శివుడు వాళ్ళ అల్లుడు అయినందువల్ల హిమాలయ రాజుకి కూడా గొప్ప కీర్తి లభిస్తుంది. సో అప్పుడు వింధ్యా మహారాజు ఏమనుకుంటాడంటే, ఓకే అలాగా హిమాలయ పర్వతాలకి పుట్టినటువంటి కూతురు యొక్క భర్త వల్ల వాళ్ళకి గొప్పతనం, వాళ్ళ యొక్క కీర్తి వస్తుంది కదా, అదే విధంగా నాకు పుట్టబోయేటువంటి కూతురు పెళ్లి చేసుకోబోయే వరుడు ఆ యొక్క హిమాలయ పర్వతం యొక్క అల్లుణ్ణి ఓడించగలిగేటువంటి గొప్ప మహనీయుడై ఉండాలి. అలాంటి మహనీయుడికి భార్య కాబోయే ఆడబిడ్డ నా కూతురుగా పుట్టాలని చెప్పేసి, ఆ కూతుర్ని పొందాలని చెప్పి దృఢ సంకల్పంతో పెద్ద తపస్సు చేస్తూ ఉంటాడు. సో అలా పెద్ద కఠోరమైనటువంటి తపస్సు చేస్తూ ఉంటాడు. ఆ సమయంలో బ్రహ్మదేవుడు వచ్చేసి ఆయనకి వరాన్ని ఇస్తాడు, బిడ్డ
ఏ మనసులో పెట్టుకొని ఇంత పెద్ద తపస్సు చేస్తున్నావు అని చెప్పి అడిగినప్పుడు ఆయన అదే విషయం చెప్తాడు. అయ్యా, నాకు ఒక కూతురు కావాలి. ఆ కూతురు వివాహం ఆడబోయే వరుడు ఆ హిమాలయ పర్వతరాజు యొక్క కుమార్తె యొక్క భర్తని ఓడించగలిగేటువంటి మహనీయుడై ఉండాలి. అలాంటి మహనీయుడిని పూర్తి చేసి పెళ్లి చేసుకోబోయే గుణగణాలు ఉన్నటువంటి కూతురు నాకు కావాలి అని చెప్పేసి ఆయన బ్రహ్మదేవుణ్ణి కోరుకుంటాడు. బ్రహ్మదేవుడు తథాస్తు అని చెప్పేసి వెళ్ళిపోతాడు అక్కడి నుంచి. తదనంతరము ఆ సమయంలో తనకు 2 కుమార్తెలు జన్మిస్తారు. అంటే వింధ్యా పర్వత రాజుకి 2 కుమార్తెలు, బ్రహ్మదేవుని యొక్క వరాన 2 కుమార్తెలు జన్మిస్తారు. సో ఈ 2 కుమార్తెలతో పాటు అదే సమయంలో కొన్ని రోజుల ముందు కొన్ని రోజుల వెనక ఆ 2 కుమార్తెల యొక్క స్నేహితులు కూడా జన్మిస్తారు. ఇక్కడ అక్కడ అక్కడ ఇక్కడ. వాళ్ళందరూ ఎవరంటే లలితాదేవి, తుంగ విద్య, రాధారాణి, విశాఖ, చంపకలత, ఇందులేఖ, రంగదేవి, సుదేవి, చిత్ర, వీళ్ళందరూ ఈ జన్మాష్టమికి రాధాష్టమికి ముందు వెనక రోజుల్లో జన్మిస్తారు. ఇది పోయిన సంవత్సరం క్యాలెండర్ ప్రకారం అయితే జన్మాష్టమి రోజు సెప్టెంబర్ 7న, రాధాష్టమి అయితే సెప్టెంబర్ 23న జరిగింది. ఈ సంవత్సరము సెప్టెంబర్ 11న రాధాష్టమి వస్తుంది. అంటే ఒక 12 రోజుల ముందు. లాస్ట్ ఇయర్ అధిక మాసం వచ్చింది కాబట్టి వాళ్ళ జన్మదినాలు లేట్గా వచ్చాయి. త్వరగా 10 రోజుల ముందు వచ్చాయి. సో ప్రతి తేదీకి ఒక 10-12 రోజులు తీసేస్తే ఆ వచ్చిన తేదీ వాళ్ళ యొక్క జన్మదినంగా మనము పురస్కరించుకోవచ్చు. సో వీళ్ళందరూ ఎవరు? రాధారాణి యొక్క అష్టసఖులు. వాళ్ళు కూడా ఆమె యొక్క జన్మదినానికి ముందు వెనక కొన్ని రోజుల వ్యవధిలోనే జన్మిస్తారు. దాని ఉద్దేశం ఏంటంటే వీళ్ళందరూ కూడా అదే వ్యక్తి యొక్క భార్యలు కాబోతున్నారు అని. అంటే ఏ వ్యక్తి అయితే శివుణ్ణి ఓడించగలడో ఆ వ్యక్తి యొక్క భార్యలు కాబోతున్నారు, వీళ్ళందరూ కలిసి పుడతారని చెప్పేసి. ఈ విషయాన్ని భాగవతంలో మనకు చెప్పలేదు, కాకపోతే వేరే గ్రంథాల్లో చెప్పబడింది. దుర్గాదేవి కంసునికి హింట్ ఇస్తుంది. అప్పుడు కంసుడు అంటాడు, ఓకే, నన్ను చంపబోయే వ్యక్తి ఎక్కడో ఇక్కడ దగ్గర ప్రాంతంలో జన్మించాడని చెప్పావు, మరి ఆ వ్యక్తిని నేను ఎలా అర్థం చేసుకోవాలి? ఏ వ్యక్తి నన్ను చంపబోతున్నాడు అని నాకు ఎలా తెలుస్తుంది అని చెప్పేసి అడుగుతాడు. అప్పుడు దుర్గాదేవి ఏం చెప్తుందంటే, ఈ రోజు నుంచి పురస్కరించి ముందు వెనక, దానికి ముందు వెనక కొన్ని రోజుల్లో ఎంతో శక్తియుక్తులతో కూడినటువంటి 8 మంది బాలికలు జన్మిస్తారు. ఆ 8 మంది బాలికలలో ఒక బాలిక, ఇద్దరు నిన్ను చంపబోయే వ్యక్తిని పెళ్లి చేసుకోబోతారు అని చెప్పేసి చెప్తుంది. అంటే ఒక మంచి రూపము, మంచి గుణాలతో కూడినటువంటి బాలికలు 2 పుడతారు. వాళ్ళని పెళ్లి చేసుకోబోయే వ్యక్తి నిన్ను చంపబోతున్నాడు అని చెప్పేసి ఆ విషయం చెప్పేసి ఆమె అదృశ్యం అయిపోతుంది అక్కడ. సో ఆ విధంగా పూతనకి చెప్పడం వల్ల పూతన అన్ని చోట్లకి వెళ్ళి అందరినీ చంపడము. సో పూతన అలా చాలా మందిని చంపి చివరికి ఇక్కడ ఈ యొక్క కొత్తగా పుట్టినటువంటి వింధ్యా పర్వతరాజు యొక్క 2 కుమార్తెలని అలా తీసుకొని వెళ్తూ ఉంటుంది. సో అలా వెళ్తున్న సమయంలో, ఆ బిడ్డల్ని తీసుకొని వెళ్తున్న సమయంలో ఆ యొక్క రాజు ఎవరు? మన వింధ్యా పర్వతరాజు తన యొక్క ఆస్థాన పురోహితుడైనటువంటి ఒక ఋషిని విన్నవించుకుంటాడు, దయచేసి ఆ బిడ్డల్ని కాపాడు, వాళ్ళని నేను ఎంతో ఎంతో తపస్సు ఫలితంగా వాళ్ళని పొందాను, వాళ్ళని కాపాడండి అని చెప్పేసి విన్నవించుకుంటే, అప్పుడు ఆ ఋషి వెంటనే కూర్చొని ఒక మంత్రాన్ని జపించి ఆ మంత్ర ఫలం ద్వారా ఆ బిడ్డ యొక్క బరువుని పెంచేస్తాడు. ఆ బిడ్డ యొక్క 2 బిడ్డల యొక్క బరువు పెరగడం ద్వారా పూతన వాళ్ళిద్దరిని తీసుకొని ఎగరలేకపోతుంది.
సో బరువు చాలా పెరిగిపోతున్న వల్ల ఒక బిడ్డని అక్కడే జారవిరుస్తుంది. ఆ బిడ్డ మహారాష్ట్ర ప్రాంతంలో ఉన్నటువంటి కౌండిన్యపురంలో పడిపోతుంది. ఇదంతా జరిగింది ఎప్పుడు? తెల్లవారుజామున సూర్యోదయ ప్రాంతంలో ఈ యొక్క వింధ్యాచల పర్వత రాజు యొక్క భార్య 2 బిడ్డల్ని ప్రసవిస్తుంది. వాళ్ళ బిడ్డల్ని ముద్ద చేస్తుంటే కొద్ది కాలం సమయంలోనే పూతన వచ్చేసి వాళ్ళని తీసుకుని ఎగిరేసుకుంటూ వెళ్తుంది. అదే సమయంలో ఈ యొక్క వాళ్ళ రాజ పురోహితుడు చదివిన మంత్ర ప్రభావం వల్ల ఒక బిడ్డని, వాళ్ళిద్దరు బిడ్డల బరువు పెరగడంతో ఒక బిడ్డని జారవిడుస్తుంది. దారిలోనే అక్కడ బిడ్డ పడిపోతుంది. ఎక్కడ? కౌండిన్యపురంలో. ఆ రాజ్యానికి రాజైనటువంటి భీష్మకుడు ఆ తర్వాత ఆ బిడ్డని చేరదీస్తాడు. అంటే అదే రోజు మధ్యాహ్నం సంధ్యాకి లేదు, ఉదయం సంధ్యాకి సంధ్యావందనం చేసుకోవడం కోసము కొలనుకి వెళ్తే ఆ కొనుల్లో ఒక కమలం పుష్పం మధ్యలో కుప్పల్లో ఉన్నటువంటి ఈ బిడ్డను చూసి ఆ బిడ్డను తీసుకొచ్చి తన బిడ్డగా స్వీకరించి ఆ బిడ్డను పెంచుకుంటాడు. భవిష్యత్తులో ఆ బిడ్డ రుక్మిణి అయ్యింది, రుక్మిణి దేవి అవుతుంది. విదర్భ యొక్క రాజు సంతానంగా పెరుగుతుంది. తర్వాత పూతన ఇంకో బిడ్డను తీసుకొని ఇంకా ముందుకెళ్ళిపోతుంది. సో ఆ మంత్ర ప్రభావం ద్వారా ఈవెన్ ఆ బిడ్డ కూడా బరువు బాగా పెరిగిపోయి ఈ మధురా ప్రాంతంలో ఉన్నటువంటి రావల్ అనే ఒక చిన్న గ్రామంలో ఉన్నటువంటి ఒక చిన్న సరస్సులో పడిపోతుంది. సో ఆ బిడ్డని ఆ రోజు మధ్యాహ్నము అది వృషభాను మహారాజు, రావల్ నగరానికి పెద్ద అయినటువంటి వృషభాను మహారాజు మధ్యాహ్న కాలంలో సంధ్యావందనం చేయడం కోసం ఆ కొలనుకి వెళ్ళినప్పుడు ఆ కొలను మధ్యలో ఒక వెలుతురు వస్తుంది అన్నట్టు. ఆ వెలుతురు ఏంటని చెప్పేసి అక్కడ వరకు వెళ్ళి చూస్తే అక్కడ ఒక కమలం పువ్వు, ఆ కమలం పువ్వులో ఈ ఒక పాప కనిపిస్తోంది. ఆ పాపను తీసుకొని తన ఇంటికి తీసుకువెళ్తే ఆ పాపని తన కూతురిగా పెంచుకుంటాడు. ఆ పాప భవిష్యత్తులో శ్రీమతి రాధారాణిగా పెరిగింది. సో ఈ విధంగా వింధ్యా పర్వత రాజు వింధ్యాచలుడు చేసిన తపస్సు కారణంగా, బ్రహ్మదేవుని యొక్క వరప్రసాదము కారణంగా తన భార్యకు పుట్టినటువంటి 2 ఆడ శిశువులు, ఒకరు కౌండిన్యపురంలో, ఇంకోరు రావల్లో ఆ యొక్క ఆస్థాన పురోహితుని యొక్క మంత్ర ప్రభావం వల్ల వాళ్ళ కింద పడిపోవడం వల్ల వాళ్ళిద్దరూ ఒకరు రుక్మిణి దేవిగా ఇంకొకరు శ్రీమతి రాధారాణిగా పెరిగి పెద్దవుతూ ఉన్నారు. కాకపోతే సో వీళ్ళని మళ్ళీ పూతన చంపే అవకాశం ఉంది. వాళ్ళ బిడ్డలు అక్కడ పడిపోయినా కూడా మళ్ళీ వెళ్ళి వాళ్ళని మళ్ళీ కిడ్నాప్ చేసి చంపే అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే ఈ 2వ బిడ్డని జార విడుస్తుందో పూతన, అదే సమయంలో శ్రీకృష్ణుడు ఇప్పుడు పూతన ఈ యొక్క మధురా పరిసరాల ప్రాంతంలోకి వస్తుంది. మధురా పరిసర ప్రాంతాల్లో పుట్టినటువంటి శిశువులు, ఈ వారంలో పుట్టినటువంటి శిశువులు అందరూ శ్రీకృష్ణుని యొక్క సహపాఠకులు, సహగోపాలులు వాళ్ళందరూ. సో వాళ్ళందరినీ చంపేసి భగవంతుడు ఎలా ఊరుకుంటాడు? వాళ్ళలో ఎవరిని కూడా చంపడానికి ముందే కృష్ణుడు తన దివ్య సుందర మనోహర రూపంతో పూతని ఆకర్షింపజేస్తాడు, తన వైపుకు ఆకర్షించుకుంటాడు. ఎందుకంటే ఈ రావల్కి పక్క గ్రామమే గోకుల్ మహావన్. సో రావల్లో ఆ బిడ్డని ఆడబిడ్డని జాడవిడిచి అలా కొద్దిగా ముందుకు వెళ్తున్న సమయంలో ఆకాశంలోంచి భూమిపైకి ఒక దీదీప్యమానంగా వెళుతున్న ఒక బాలుని చూస్తుంది. ఆ బాలుని చూసి నేరుగా సరాసరి వాళ్ళ ఇంటికే నందమహారాజు యొక్క గృహానికి వచ్చి ఒక సుందర రూపి అయినటువంటి అప్సరసలా మారి వెంటనే నందమహారాజులో గృహంలోకి యశోదా మహారాణి యొక్క ప్రసూతి గృహంలోకి ప్రవేశించి ఆ బిడ్డను తీసుకొని తన హక్కున చేర్చుకొని తన స్తనపానాన్ని ఇస్తుంది. అంటే ఈ బిడ్డని చంపడం కోసము తన స్తనాల పైన విషాన్ని విరజిమ్ముకొని ఆ బిడ్డను చంపడం కోసము ఆ ఇంట్లోకి ప్రవేశిస్తుంది. కాకపోతే కొద్ది క్షణాల వరకు ఆమె ఒక మాతృభావాన్ని చూపిస్తుంది బిడ్డ వైపు. ఇలాంటి బిడ్డే కనుక నాకు ఒక బిడ్డ ఉంటే బాగుండు అనే ఒక ఆలోచన తన మనసులో మెదిలింది. కాబట్టి తనను ఆ భగవంతుడు తన తల్లిగా స్వీకరించి ఫస్ట్ తన స్తనపానాన్ని
ఆ తర్వాత తన స్తనాలపైన ఉన్నటువంటి విషాన్ని, ఆ తర్వాత తన ప్రాణాలని హరించి వేస్తాడు. ఆ విధంగా పూతనకి తన యొక్క రాక్షస శరీరంలోంచి ముక్తిని ప్రసాదించి స్పిరిచువల్ వరల్డ్ లో అంటే ఆధ్యాత్మిక జగత్తులో మధురా ప్రాంతంలో తనకి ఒక దాత్రి స్థానాన్ని ఇస్తాడు. దాత్రి అంటే తల్లితో పాటు ఆ యొక్క బిడ్డను బిడ్డ యొక్క లాలన పాలన చూసుకున్నటువంటి వ్యక్తి అన్నట్టు. మన ఇంట్లో తల్లితో పాటు ఎంతో మంది పెద్దవాళ్ళు ఆ బిడ్డ యొక్క ఆలన పాలన చూసుకుంటారు. అలా ఆలన పాలన చూసుకున్నటువంటి వ్యక్తి. అలాంటి స్థానాన్ని పూతనకి ఇస్తాడు భగవంతుడు. సో ఆ విధంగా పూతన ఇప్పటి వరకు ఎంతో మంది శిశువులను వేరే వేరే చోట్ల చంపింది. కాకపోతే ఈ మధుర పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఏ గ్రామంలో కూడా పుట్టినటువంటి చిన్నపిల్లల్ని చంపలేకపోయింది. పూతనని భగవంతుడు శ్రీమతి రాధారాణి మరియు రుక్మిణులు ఎక్కడో వింధ్య పర్వతంలో పుట్టారు. వాళ్ళని అక్కడి నుంచి తను ఉన్నటువంటి పరిసర ప్రాంతాల్లోకి తీసుకొచ్చే విధంగా పూతనని వాడుకొని వాళ్ళని మార్చిన తర్వాత 15 రోజుల వ్యవధి తర్వాత పూత రాధాష్టమి రోజు అంటే భాద్రపద శుక్ల అష్టమి రోజు మధ్యాహ్నం సమయంలో చంపేస్తాడు. ఏ సమయంలో అయితే వృషభాను మహారాజు అక్కడ పాప దొరుకుతుందో అదే సమయంలో ఇక్కడ శ్రీకృష్ణుడు పూతనకి తను చేసిన ఎన్నో అకృత్యాలని కూడా పక్కన పెట్టేసి తను చేసిన ఈ యొక్క 2 మంచి పనులు, ఒకటి కృష్ణుణ్ణి ఒక బిడ్డగా ఒక క్షణం వరకు స్వీకరించింది, రెండోది రాధారాణిని అక్కడి నుంచి ఇక్కడికి మార్చింది. సో ఈ 2 మంచి పనులను దృష్టిలో పెట్టుకొని తనకి తల్లితో సమానమైనటువంటి దాత్రి స్థానాన్ని ఆ యొక్క ఆధ్యాత్మిక జగత్తులో ఇస్తాడు. సో ఈ విధంగా రాధారాణి ఎక్కడో హిమాలయ వింధ్యా పర్వతాలలో తెల్లవారుజామున జన్మించినప్పటికి కూడాను వృషభాను మహారాజు కంట మిట్ట మధ్యాహ్నం పడింది కాబట్టి మనము ఆ మిట్ట మధ్యాహ్న సమయంలో రాధాష్టమి అని రాధారాణి యొక్క జన్మదినాన్ని మనము జరుపుకుంటున్నాము. అది వచ్చే వారం బుధవారం రోజు జరగబోతుంది. బుధవారం రోజు మధ్యాహ్నము రాధారాణి యొక్క జన్మదినాన్ని మనము జరుపుకుంటాము. నిజానికైతే రాధారాణి పుట్టింది తెల్లవారుజామున అక్కడ వింధ్యా పర్వతాల పైన. బట్ అవన్నీ మనకు తెలియదు కాబట్టి మనకి వృషభాను మహారాజు పుత్రికగా మనకు తెలుసు కాబట్టి వృషభాను మహారాజుకి తెల్లవారుజామున దొరికింది కాబట్టి ఆ విధంగా మన మహారాజు రాధారాణి యొక్క జన్మదినాన్ని జరుపుకుంటాం. సో ఇది ఆ బిడ్డను తీసుకొని వెంటనే ఇంటికి వచ్చేసి సంతానహీనురాలైనటువంటి తన భార్యకి ఇస్తుంది. సో ఆమె ఆ బిడ్డను తన బిడ్డగా అక్కున చేర్చుకుంటుంది. ఆ తర్వాత సంవత్సర కాలం తిరగకుండానే వాళ్ళకి ఒక కొడుకు కూడా జన్మిస్తాడు, సుబల్. ఆ తర్వాత ఒక పుత్రి కూడా జన్మిస్తుంది, అనన్య మంజరి అనుకుంటాను. సో ఈ విధంగా వాళ్ళకి చాలా సంతానం వస్తుంది. బట్ వాళ్ళకి మొదటిగా దొరికింది శ్రీమతి రాధారాణి. కాకపోతే ఇక్కడ ఒక ప్రాబ్లము, ఆ పుట్టిన యొక్క బిడ్డ తన కళ్ళు తెరవదు, ఉలుకు లేదు, పలుకు లేదు, ఎప్పుడు తన నోరు కూడా తెరవకుండా ఏడవదు, మాట్లాడదు, నవ్వదు, ఎప్పుడు ముభావంగా ఉంటుంది. అది చూసి వాళ్ళు చాలా బాధపడుతూ ఉంటారు. ఒక బిడ్డ అయితే దొరికింది కానీ ఆ బిడ్డ కళ్ళు తెరవట్లేదు, ఏం చేయట్లేదు, ఎలా చేయాలి అని చెప్పేసి అలా బాధపడుతూ ఆ బిడ్డ దొరికిన విషయాన్ని ఎవ్వరికి చెప్పరు. వాళ్ళ ఇంటి లోపట్లోనే భద్రంగా పెంచుకుంటూ వస్తూ ఉంటారు. అలా కాలక్రమేణా కొన్ని నెలలు గడిచిన తర్వాత నారదముని గోకుల్ మహావన్ వచ్చి శ్రీకృష్ణుని దర్శనం చేసుకొని ఆ తర్వాత శ్రీకృష్ణుణ్ణి రాధారాణిని కలపాలని ఉద్దేశంతో వెంటనే గోకుల్ మహావన్ నుంచి రావలికి వెళ్ళిపోయి సరాసరి వృషభాను మహారాజు యొక్క ఇంటికి వెళ్తారు. అడుగుతాడు, మీ ఇంట్లో ఒక ఆడబిడ్డ జన్మించింది అని అడుగుతాడు. అప్పుడు వృషభాను మహారాజు, అయ్యా మా ఇంట్లో ఎలాంటి ఆడబిడ్డ జన్మించలేదు, మేము నిస్సంతానవంతులము అని చెప్పేసి అంటారు. లేదు మీ ఇంట్లో ఒక ఆడబిడ్డ ఉంది అని చెప్తారు. అప్పుడు వృషభాను మహారాజు ఋషుల దగ్గర అబద్ధం చెప్పకూడదని చెప్పేసి అన్ని జరిగిందంతా చెప్తాడు. సో అప్పుడు నారదముని ఏమంటాడంటే, నన్ను ఇంట్లోకి తీసుకెళ్లి నాకు ఆ బిడ్డ దర్శనం చూయించు అని చెప్తాడు. సో నారదముని ఇంకో విషయం కూడా చెప్తాడు, ఆ బిడ్డ యొక్క దర్శనం చేసుకున్న తరుణంలో
మీరెవరు నా చుట్టూ ఉండకూడదు, నేను ఒక్కరిని మాత్రమే ఆ గృహంలోకి వెళ్తాను, మీరందరూ బయట ఉండండి, మీరు గది తలుపులు వేసుకోని చెప్పి చెప్తారు. అలా నారదముని లోపలికి వెళ్ళేసి రాధారాణి యొక్క గొప్పతనాన్ని సూచిస్తూ ఆ రాధారాణి యొక్క అష్టోత్తర నామావళిని పఠిస్తాడు. అది విన్నటువంటి రాధారాణి పూర్ణ రూపేణ నారదమునికి దర్శనమిస్తుంది. కిషోరి రూపంలో ఉన్నటువంటి రాధారాణి నారదమునికి దర్శనమిచ్చేసి నారదముని ఎంతో ఆనందింపజేస్తుంది. తర్వాత మళ్ళీ బాలికగా మారిపోతుంది. సో రాధారాణి యొక్క ఏమంటారు తన మనోభిప్రాయాన్ని అర్థం చేసుకొని తను ప్రప్రథమంగా కృష్ణుణ్ణి మాత్రమే చూడాలని చెప్పేసి కృష్ణుని యొక్క స్పర్శ ద్వారానే తన నోటి మాటని ప్రారంభించాలని చెప్పేసి అనుకుంటుందని చెప్పేసి వెంటనే నారదముని బయటికి వచ్చేసి వృషభాను మహారాజుకి ఒక పెద్ద ఆదేశాన్ని ఇస్తాడు. నువ్వు వెంటనే ఒక పెద్ద ఉత్సవాన్ని ఏర్పాటు చేయి. ఆ ఉత్సవానికి ఈ యొక్క పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి గ్రామస్తులందరినీ పిలిపించు. ప్రత్యేకంగా నందమహారాజుని వాళ్ళ కుటుంబస్తులందరినీ తప్పకుండా పిలిపించు అని చెప్తాడు. ఆ విధంగా ఆ ఉత్సవానికి ఆహ్వానం మేరకు నందమహారాజు తన భార్య అయినటువంటి యశోద, తన సంతానమైనటువంటి గోపాలుడు, అదేవిధంగా రోహిణి యొక్క సంతానం బలరాముడు, తన అన్నలు, భార్య వాళ్ళ వదినలు, వాళ్ళ సంతానం అందరూ గోకుల్ మహావన్ మొత్తం ఊరంతా కదిలి రావలికి వస్తుంది ఈ యొక్క ఉత్సవంలో పాలు పంచుకోవడం కోసం. ఏంటా ఉత్సవము? వాళ్ళకు దొరికినటువంటి ఒక ఆడబిడ్డని తన కూతురిగా ఈ ప్రపంచానికి పరిచయం చేయబోతున్నటువంటి ఉత్సవం. అప్పుడు గోపాలుడు శ్రీకృష్ణుడు, చిన్ని కృష్ణుడు అప్పుడప్పుడే మెల్లమెల్లగా అలా క్రాలింగ్ అంటే తన మోకాళ్ళ పైన నడుస్తూ ఉన్నటువంటి చిన్ని కృష్ణుడు అలా వచ్చి రాధారాణి యొక్క చెయ్యిని టచ్ చేస్తాడు. ఆ యొక్క స్పర్శతో వెంటనే రాధారాణి తన కళ్ళు తెరిచి ప్రప్రథమంగా కృష్ణుని చూసి ఒక చిన్న కృష్ణుని గ్లోరిఫై చేస్తూ అలా చిన్న మాటలు మాట్లాడడం మొదలెడుతుంది. అంటే మాటలు కాదు, అలా చిన్న శబ్దాలు చేయడం మొదలెడుతుంది. సో అప్పుడు వెంటనే వృషభాను మహారాజు కీర్తిద చాలా ఆనందపడతారు. ఎట్టకేలకు ఇన్ని నెలల తర్వాత తమ బిడ్డ కళ్ళు తెరిచి నోరు తెరిచి శబ్దాలు చేయడం మొదలెట్టింది. ఈ బిడ్డ అపాంగురాలు కాదు, పూర్ణ రూపి అని చెప్పేసి చాలా సంతోషపడతారు. సో ఆ విధంగా కాలక్రమేణా ఎన్నో జరిగాయి. అలా రాధారాణి పెరిగింది, ఎన్నో అన్ని జరిగాయి. మనం ఇవన్నీ చర్చించుకోము. ఒక చిన్న విషయం గురించి చర్చించుకుందాము. సో ఇది కూడా వద్దు, ఇవన్నీ కూడా వద్దు. సో శ్రీకృష్ణుడు 11.5 సంవత్సరాలు బృందావనంలో ఎన్నో లీలలు జరుపుతాడు. 11.5 సంవత్సరాల తర్వాత కంసుని యొక్క ఆదేశం మేరకు అక్రూరుడు వచ్చి కృష్ణుణ్ణి మధుర తీసుకెళ్తాడు. అక్కడ మధురాలో కృష్ణుడు కంసుని సంహరించడము, ఆ తర్వాత మధురావాసుల సంరక్షణార్థము అక్కడే ఉండిపోవడము, తర్వాత ఉజ్జయిని వెళ్ళి విద్యాభ్యాసం చేయడము, తర్వాత తిరిగి వచ్చి మధురలో 17 సార్లు జరాసంధునితో యుద్ధం చేయడము, 18వసారి యుద్ధంలో అక్కడి నుంచి వెళ్ళిపోయి ఏమంటారు ఇది అక్కడి నుంచి వెళ్ళిపోయి ద్వారకని నిర్మించి ద్వారకకి వెళ్ళిపోవడము, ఆ తర్వాత ఇలా 18వసారి జరాసంధుడు మరియు కాలనేమి కాదు జరాసంధుడు తర్వాత కాలయవనుడు ఇద్దరు ఒకేసారి యుద్ధానికి వస్తాడు. కాలయవన్ని ముచుకుంద మహారాజ్ ద్వారా సంహరించడము, జరాసంధుడి నుంచి మధురవాసులను రక్షించడం కోసం మధురవాసులను ద్వారకి షిఫ్ట్ చేయడం, తను కూడా ద్వారకి వెళ్ళిపోవడం, ఇవన్నీ జరుగుతాయి. ఆ సమయంలో రుక్మిణీ దేవి వివాహము శిశుపాలనతో నిశ్చయం జరిగింది. రుక్మిణీ దేవి తను కృష్ణుని వివాహం ఆడాలని చెప్పేసి ఒక బ్రాహ్మణుని దూతగా పంపించడము, ఆ బ్రాహ్మణుని యొక్క సమాచారం మేరకు కృష్ణుడు వెంటనే వెళ్ళేసి ఆ యొక్క రుక్మిణిని అక్కడి నుంచి అపహరించి వచ్చి వివాహం చేసుకోవడం, ఇవన్నీ జరుగుతాయి. ఈ సమయంలో 2 విషయాలు జరుగుతూ ఉన్నాయి. ఒకటి ఏంటంటే గతంలో కృష్ణుడు బృందావనంలో ఉన్నప్పుడు ఒకానొక సమయంలో కృష్ణ బలరాములు వాళ్ళ గోపికలతో రకరకాల ఆటలు ఆడుతున్న సమయంలో ఒక అసురుడి పేరు శంఖచూడ అసురుడు. శంఖచూర అసురుడు. సో ఆ అసురుడు ఏంటంటే ఈ గోపికలను అక్కడి నుంచి తీసుకుని వెళ్తూ ఉంటాడు.
సో వెంటనే కృష్ణుడు వచ్చేసి ఆ అసురుణ్ణి చంపేసి ఆ అసురుని యొక్క ముకుటంలో ఉన్నటువంటి శంఖచూడామణిని తీసుకొని తిరిగి వస్తాడు. తన మనసులో తనని యొక్క శంఖచూడామణిని రాధారానికి ఇవ్వాలనుకుంటాడు. కానీ రాధారానికి వాళ్ళందరి ముందు ఇస్తే మిగతా గోపికలు బాధపడతారని చెప్పేసి బలరామునికి ఇస్తాడు. ఆ తర్వాత బలరాముడు సీక్రెట్ గా ఆ మణిని కృష్ణుని యొక్క కోరిక మేరకు రాధారానికి అందజేస్తాడు. సో ఆ మణి శంఖచూడామణి రాధారాణి దగ్గరే ఉంటుంది. సో తర్వాత కృష్ణ బలరాములు మధుర వెళ్ళిపోయిన తర్వాత రాధారాణి దగ్గర ఉన్నటువంటి 2 వస్తువులు, ఒకటి పిల్లన గ్రోవి వేణు, రెండవది ఈ శంఖచూడామణి, ఈ 2 కృష్ణుని యొక్క జ్ఞాపకార్థము తన దగ్గరే ఉంచుకుంటుంది. కృష్ణుని యొక్క విరహంతో చాలా కాలము ఎక్కువ కాలం ఉండలేక ఆమె కృష్ణుని మళ్ళీ పొందాలని చెప్పేసి ప్రతిరోజు ఉదయం సూర్యుని ఆరాధిస్తూ ఉంటుంది. ఒకానొక రోజు సూర్యుడు ప్రత్యక్షంగా తన ముందు ప్రత్యక్షమవుతాడు. అప్పుడు శ్రీమతి రాధారాణి ఏమంటుందంటే, నన్ను ఎలాగైనా సరే కృష్ణుని యొక్క సాంగత్యంలోకి తీసుకుని వెళ్ళు. సో ఈ మణి ద్వారా నేను కృష్ణుణ్ణి గుర్తు చేసుకుంటున్నాను, దయచేసి ఈ మణిని తీసుకొని ఈ మణి ద్వారానే నన్ను కృష్ణుని యొక్క సాంగత్యంలోకి తీసుకెళ్ళని చెప్పేసి ఆ యొక్క చూడామణిని, శంఖ చూడామణిని సూర్యునికి ఇస్తుంది. సూర్యుడు ఆ శంఖ చూడామణి తీసుకుంటాడు. ఆ తర్వాత అదే సమయంలో అక్కడ ద్వారకలో సత్రాజిత్ మహారాజు ప్రతిరోజు సూర్యుని ఆరాధిస్తూ ఉంటాడు. సో ఒకరోజు సూర్యుడు ప్రత్యక్షమై ఇలా రాధారాణి దగ్గర నుంచి మణిని తీసుకొని వెంటనే అటువైపు వెళ్ళేసి ద్వారక వెళ్ళేసి సత్రాజిత్తు ముందు ప్రత్యక్షమై సత్రాజిత్తు కోరిక ఏంటని అడుగుతాడు. అప్పుడు సత్రాజిత్తు ఏమంటాడంటే, నాకు చాలా ధనం కావాలి ప్రతిరోజు, సో చాలా ధనాన్ని పొందే మార్గాన్ని నువ్వు చూపించు అంటాడు. అప్పుడు సూర్యుడు ఏమంటాడంటే, నేను నీకు ఒక ఉపాయం చెప్తాను, ఒక కన్యని నీ కూతురిగా ఇస్తాను, ఆ కన్యతో పాటు ఒక మణిని ఇస్తాను, ఆ మణి పేరు శమంతక మణి. రోజు ఆ మణిని కనుక నువ్వు పూజిస్తే ఆ మణి ద్వారా నీకు 200 సవరాల బంగారము పొందుతావు నువ్వు అని చెప్పేసి చెప్తాడు. ప్రతిరోజు 200 సవరాల బంగారం, చాలా తక్కువేం కాదు, చాలా ఎక్కువ. కాకపోతే ఆ మణితో పాటు నీకు ఒక కన్యను ఇస్తాను, ఆ కన్యను నువ్వు పుత్రికగా స్వీకరించి తనను పెంచుకో అని చెప్తాడు. సో ఆ కన్యనే సత్యభామ. ఎలాగైతే ద్రుపద మహారాజుకు అగ్నికుండంలోంచి యుక్త వయస్సురాలంటే పుత్రిక లభిస్తుందో, అలాగే సూర్యుని యొక్క వరప్రసాదం ద్వారా సత్రాజిత్ మహారాజుకి యుక్త వయస్సులో ఉన్నటువంటి కన్య లభిస్తుంది, ఆమె సత్యభామ. సో కాలక్రమేణా ఈ యొక్క శమంతక మణి ద్వారానే కృష్ణుడు మరియు సత్యభామ యొక్క వివాహము జరుగుతుంది. సో ఈ విషయాలన్నీ మీకు బాగా తెలుసు, ఇంకా వాటి గురించి లోపలికి వెళ్ళను. వాటన్నిటికీ కనెక్షన్ ఎక్కడి నుంచి వచ్చింది? గణేష్ చతుర్థి. గణేష్ చతుర్థి ద్వారానే ఈ యొక్క శమంతకమణి యొక్క లీల, తర్వాత కృష్ణుని యొక్క వివాహము జాంబవతి మరియు సత్యభామలతో ఇవన్నీ జరిగాయి. ఆ యొక్క గణేష్ చతుర్థి, ఆ యొక్క గణేష్ యొక్క జన్మదినము రేపు మనము జన్మదినం కాకపోయినప్పటికీ జన్మదినంగా మనము జరుపుకుంటున్నాము. సో ఈ విధంగా శ్రీమతి రాధారాణి యొక్క ఎక్స్పాన్షనే కృష్ణుని యొక్క సాంగత్యంలో ఉండాలని చెప్పేసి సత్యభామగా మారి సత్రజిత్తు మహారాజు యొక్క పుత్రికగా వాళ్ళ గృహం ప్రవేశించి తదనంతరము శ్రీకృష్ణుని వివాహం ఆడి శ్రీకృష్ణునితో ఉంటుంది. రాధారాణి మరియు రుక్మిణి ఇద్దరు, రాధారాణి యొక్క ప్రతిరూపము సత్యభామ మరియు రుక్మిణి, వీళ్ళిద్దరు కృష్ణుని వివాహం ఆడి తనతో పాటే అక్కడ ఉంటారు. సో ఈ విధంగా ఈ యొక్క వెనక జరుగుతున్నటువంటి లీలలన్నీ సంక్షిప్తంగా చెప్పడం జరిగింది. సో చాలా లేట్ అయిపోయింది, ఇక్కడే ఆపేద్దాము. ఇంకా డివోటీస్కి ఏమైనా 2 ప్రశ్నలు ఉంటే తీసుకుందాము. సో రాధారాణి వస్తుంది, అది ఏంటంటే రాధాష్టమి వస్తుంది కాబట్టి దాన్ని పురస్కరించుకొని ఇవన్నీ చెప్పాను. ఓకే, మీనా మాతాజీ. ఎస్ మాతాజీ, అడగండి, అన్మ్యూట్ చేసి అడగండి. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామ్. దండవత్ ప్రభుజీ, ఇది మీరు చెప్పారు ఇప్పుడు ఒకేసారి యశోదామాతకి గోపాలుడు, దేవకీ దేవికి వసుదేవుడు జన్మిస్తారు కదా. సో ఇక్కడైతే 3 జన్మలు వాళ్ళు తపస్సు చేశారు కాబట్టి 12,000 దివ్యయుగాలు వాళ్ళకి 3 జన్మల్లో వచ్చారు భగవంతుడు పుత్రుడుగా. మరి యశోద నందులకి ఎలా ప్రభుజీ? వాళ్ళు ముందు జన్మలో ధరా ద్రోణ కదా, వాళ్ళకు గోపాలుడు, మళ్ళీ గోపాలుడు అక్కడ కూడా ఎందుకు ఆవిర్భవిస్తారు? ఆ తర్వాత ఇద్దరు కలిసి ఒకరు అవుతారు కదా, అది
అది ఈ ఒకసారి చెప్తారా? ధరాద్రోణుల విషయం గురించి మనము దామోదర మాసంలో చర్చించుకుందాము. యాక్చువల్ గా ధరాద్రోణులు నంద యశోదలో జన్మించలేదు. నంద యశోదలు భగవంతుని యొక్క తల్లిదండ్రులు. ఎప్పటికీ వాళ్ళు ఆ యొక్క ఆధ్యాత్మిక ప్రపంచంలో గోలోక బృందావనంలో వాళ్ళు భగవంతుని యొక్క తల్లిదండ్రులు ఎప్పటికీ. కాకపోతే ఈ భౌతిక ప్రపంచంలో భౌతిక లీల జరపడం కోసము ఆ నంద యశోదల యొక్క అంశము ధరాద్రోణులుగా దేవతాలోకంలో ఆవిర్భవించారు. వాళ్ళు బ్రహ్మదేవునికి ఎప్పుడైతే ఆ బ్రహ్మదేవునికి సమాచారం వస్తుంది కదా, నేను త్వరగా అవతరించబోతున్నాను, దేవతలందరూ కూడా యదువంశంలో అవతరించమని చెప్పేసి ఎలాగైతే ఆదేశం వస్తుందో ఆ ఆదేశానుసారము ధరాద్రోణులు తపస్సు చేసి కృష్ణుని యొక్క తల్లిదండ్రులు కావాలని చెప్పేసి బ్రహ్మదేవుని కోరుకుంటారు. సో కృష్ణునితో పాటు కృష్ణుని యొక్క కుటుంబీకులు అందరూ ఈ భూతలానికి వస్తారు కదా. ఎప్పుడైతే కృష్ణుడు వస్తాడో తన కుటుంబస్తులు కూడా వస్తారు అక్కడ గోలోక బృందావనం నుంచి. సో వాళ్ళలో నంద యశోద వస్తారు. నంద యశోదలోకి ధరాధరులు ప్రవేశిస్తారు. అంటే నంద యశోదలో శరీరంలో నంద యశోద ఉన్నారు, వాళ్ళతో పాటు ధరాధరులు కూడా ఉన్నారు. అంటే రెండు ఆత్మలు ఒకే శరీరంలో ఉన్నాయి. ఎలాగైతే అర్జునులో కూడా ఇద్దరు ముగ్గురు ఉంటారు. అర్జును లోపట అర్జునుడు ఉన్నాడు, ఇంద్రుడి యొక్క అంశము ఉంది, నరనారాయణలో నరుని యొక్క అంశం కూడా ఉంటుంది. అంటే అర్జునుడు ముగ్గురు వ్యక్తులు. అదే విధంగా కర్ణుల్లో కూడా ఇద్దరు వ్యక్తులు ఉంటారు. ఒకటి సూర్యుని యొక్క అంశము, రెండవది సహస్ర కవచుడు అనేటువంటి ఒక పెద్ద రాక్షసుడు. సో ఇలాగా ఇద్దరు ముగ్గురు ఆత్మలు కలిపి ఒకే వ్యక్తిగా అవతరిస్తూ ఉంటారు అన్నట్టు. సో ఆ విధంగా మనం చూసుకోవాలి. ఓకే మాతాజీ, అర్థమైందా? కన్ఫ్యూజన్? అన్మ్యూట్ చేయండి, అన్మ్యూట్ చేయండి. మళ్ళీ అక్కడ అదే ప్రభుజీ గోపాలుడుగా ఎందుకు జన్మిస్తారు మళ్ళీ వాళ్ళకు కూడా ప్రభుజీ? అది గోపాలుడుగా భగవంతుడు ఎప్పటికి కూడాను ఆయన నంద యశోదల పుత్రుడు మాత్రమే. సో వాళ్ళ పుత్రుడు కాబట్టి వాళ్ళ పుత్రుడుగా జన్మిస్తాడు. బట్ వాళ్ళ పుత్రుడుగా జన్మించాడు అని చెప్పేసి మన పురాణాల్లో డైరెక్ట్ గా చెప్పరు. ఎక్కడ మన ఆచార్యులు అలా జరిగిన విషయాన్ని శ్లోకాలలో ఉన్నటువంటి గూఢ అర్థాన్ని ఆధారంగా చెప్తారు. మన బాహ్య దృష్టి పరంగా కృష్ణుడు జన్మించింది దేవకి వసుదేవులకే, ఒక రాజ్య వంశంలో ఒక రాజుగా జన్మించారు. కాకపోతే కృష్ణుని యొక్క స్వరూపము గోపాలుడు. సో ఆ గోపాలుడుగా కూడా అదే సమయంలో అక్కడ అవతరిస్తాడు. భాగవతంలో ఎక్కడ కూడా ఈ విషయం గురించి చెప్పరు, మన ఆచార్యులు ఈ విషయం చెప్తారు. ఎందుకంటే మనం అందరము పూజించేది గోపాలుణ్ణి, వసుదేవుడు కృష్ణుని కాదు, ద్వారకా కృష్ణుని కాదు. మనం అందరము వ్రజభక్తిని పాటిస్తాం కాబట్టి మనందరికీ కృష్ణుడు యశోదానందుల యొక్క పుత్రుడే. సో ఆ విధంగా. లలితా మాతాజీ అన్మ్యూట్ చేసి మాట్లాడండి. ఎస్. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణాం. హరే కృష్ణ ప్రభుజీ. లాస్ట్ లో మీరు చెప్పిన గణేష్ చతుర్దశి ఎందుకు జరుపుకుంటాం అనేది ఒకటి అర్థం కాలేదు ప్రభుజీ. మళ్ళీ ఇంకోటి సుభద్రాదేవి అర్జున్ని పెళ్లి చేసుకుంది కదా, ఆ సుభద్రాదేవి కూడా సుభద్రాదేవి అంశ అన్నారు కదా, అంటే దుర్గాదేవి సుభద్రాదేవి యొక్క అంశము దుర్గాదేవి. సుభద్రాదేవి సుభద్ర అంటే యోగమాయ. యోగమాయ అంటే ఇప్పుడు ఎలా అంటే, ఇప్పుడు చెప్తాను మీకు చిన్న ఉదాహరణ ఇస్తాను. ఒక మన స్కూల్ ఉంటుంది కదా, స్కూల్లో జరిగే కార్యక్రమాలన్నీ చూసుకునేది హెడ్ మాస్టర్. స్కూల్ కి పెద్ద హెడ్ మాస్టర్ కదా. సో అలాగే ఈ భౌతిక ప్రపంచానికి పెద్ద దుర్గాదేవి. ఈ భౌతిక ప్రపంచంలో జరుగుతున్న కార్యకలాపాలన్నీ చూసుకునేది దుర్గాదేవి. అదే విధంగా ఆధ్యాత్మిక జగత్తులో జరుగుతున్నటువంటి లీలలన్నింటినీ చూసుకునేది యోగమాయ. ఓకే. యోగమాయ భగవంతుని యొక్క పుత్రికగా జన్మిస్తుంది. ఆధ్యాత్మిక జగత్తు ఎప్పటికీ ఉంటుంది, భౌతిక జగత్తు ఎప్పుడూ ఉండదు, అది సృష్టించినప్పుడే ఉంటుంది. సో ఆ విధంగా అది ఎప్పుడైతే సృష్టించబోతున్నారో ఆ సమయంలో యోగమాయ మహామాయగా మారి దుర్గాదేవిగా అవతరిస్తుంది. దుర్గాదేవి యోగమాయ యొక్క అవతారము. యోగమాయ సోర్సు, దుర్గాదేవి తన యొక్క ఎక్స్పాన్షన్. ఇప్పుడు ఎలాగైతే మనం ఎండాకాలంలో మనం మధ్యాహ్నం నడుస్తూ ఉన్నప్పుడు
మనము ఉంటాము, మనకు ఒక నీడ ఉంటుంది. యోగమాయ మనమైతే మహామాయ మన నీడ. ఓకే ప్రభుజీ. ఇంకా గణేష్ చతుర్దశి ఎందుకు జరుపుకుంటామో అది అర్థం కాలేదు ప్రభుజీ, ఒకసారి చెప్తారా? యాక్చువల్ గా గణేష్ చతుర్థి అనేది గణేషుని యొక్క పుట్టినరోజు. బట్ ఆయన పుట్టింది మాఘమాసంలో. మనము రేపు జరుపుకుంటున్నాం. దీనికి కారణం ఏంటంటే ఆయన పేరేంటి, బాంబేలో లాలా లజపతి రాయ్ బాలగంగాధర్ తిలక్ స్వాతంత్ర సమరం సమయంలో భారతీయులు అది ఉప్పు సత్యాగ్రహం తర్వాత భారతీయులు అందరూ విడిపోతారు. అందరూ ఇంకా మనకి స్వాతంత్రం రాదు అని చెప్పేసి ఒకానొక సమయంలో అందరూ వాళ్ళ ఏమంటారు, వాళ్ళ నమ్మకాన్ని కోల్పోతారు. అలాంటి నమ్మకాన్ని కోల్పోతున్న తరుణంలో భారతీయులందరినీ ఒక చోటుకి తీసుకురావడం కోసము బాలగంగాధర్ తిలక్ ఈ వినాయక చతుర్థి అనేటువంటి ఉత్సవాన్ని జరుపుతారు. ఆ ఉత్సవానికి భారతీయులందరినీ ఆహ్వానిస్తారు. ఎప్పుడైతే భారతీయులందరూ ఆ ఉత్సవంలో పాల్పంచుకున్నటువంటి తరుణంలో వాళ్ళందరినీ స్వాతంత్రాన్ని మనకు రావాలని చెప్పేసి ఉపదేశాలు ఇస్తారు. యాక్చువల్గా మన భారతదేశంలో అందరూ స్వాతంత్ర సమరం ఎందుకు జరిపారంటే, ఈ ఆంగ్లేయులు మన భారతీయ సంస్కృతిని నశింపజేసి వాళ్ళ యొక్క ఆంగ్లేయ సంస్కృతిని మన భారతదేశంలో విలీనం చేయాలని చెప్పి చూస్తూ ఉన్నారు. అంతకుముందు ఈ ముస్లింలు పరిపాలించినప్పటికీ ముస్లింలు మన భారత సంస్కృతిని నాశనం చేయడానికి ఎలాంటి చర్యలు చేయలేదు. వాళ్ళకి మెయిన్ ఏంటంటే ధనాన్ని ఆర్జించాలి, వాళ్ళ సంతతిని పంచుకోవాలని, వాళ్ళ రాజ్యాన్ని విస్తరించాలనేది ఉండేది. కాకపోతే ఆంగ్లేయులు వచ్చినప్పుడు ఆంగ్లేయుల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే భారతీయ యొక్క సంస్కృతిని నాశనం చేయాలి. దాన్ని నాశనం చేయడం కోసం దాన్ని తక్కువగా చేసి చూసేవాళ్ళు, తక్కువగా చేసి చెప్పేవాళ్ళు. భారతీయుల హృదయంలోనే భారతీయుల యొక్క సంస్కృతి పట్ల వాళ్ళకున్న అభిప్రాయాన్ని తుడిచివేసే ప్రయత్నం చేస్తున్న సమయంలో బాలగంగాధర్ తిలక్ భారతీయులందరినీ ఒక ఊకుమ్మడికి తీసుకోవడం కోసము ఈ గణేష్ చతుర్థి అనేటువంటి ఉత్సవాన్ని స్టార్ట్ చేసి, మనము కనుక మన సంస్కృతి యొక్క ఉనికిని కోల్పోకూడదు అంటే మనమందరం ఊకుమ్మడిగా వచ్చేసి ఆంగ్లేయుల పట్ల పోరాటం చేసి ఆంగ్లేయులని మన దేశం నుంచి తరిమేసి మళ్ళీ మన సంస్కృతిని మనం కాపాడుకొని దాన్ని పాటించాలి అనే ఉద్దేశంతో ఈ యొక్క ఉత్సవాన్ని జరిపారు. సో ఆ ఉత్సవానికి వచ్చిన వాళ్ళందరికీ ఉపన్యాసాలు ఇచ్చి వాళ్ళందరిలో మన సంస్కృతి పట్ల ఉన్నటువంటి గౌరవాన్ని, మన సంస్కృతిని కాపాడుకోవాలనేటువంటి దానిపైన ఉన్నటువంటి ఉత్తరదాయిత్వాన్ని పెంచడం కోసము ఈ యొక్క ఫెస్టివల్ ని ప్రారంభించారు. మనము వినాయకుని జన్మదినంగా చూస్తున్నాము. బట్ యాక్చువల్ గా వినాయకుని యొక్క జన్మదినం మాఘమాసంలో ఉంటుంది. బాంబేలో అయితే మాఘమాసంలో కూడా గణేశుని విగ్రహాన్ని ప్రతిష్ఠించి జన్మదినాన్ని మళ్ళీ ఎంతో భక్తి శ్రద్ధలతో చేస్తారు. మనమైతే మన తెలుగు రాష్ట్రాలలో అయితే ఇప్పుడే మనం ఆయన జన్మదినం అనుకుంటాం, కానీ ఇది యాక్చువల్గా ఆయన జన్మదినం కాదు. ఇది బాలగంగాధర్ తిలక్ మన యొక్క భారతీయ సంస్కృతిని కాపాడుకోవడానికి చేసినటువంటి ఒక చిన్న ప్రయత్నం. సో అది. ఓకే, థ్యాంక్ యూ. శిరీషా మాతాజీ త్వరగా. హరే కృష్ణ. ప్రణామాలు ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. క్లాస్ చాలా చాలా బాగుంది. కొత్త విషయాలన్నీ తెలిసాయి నాకు. ఇది రాధాదేవి గురించి, ఆ వింధ్యా పర్వతం గురించి అది చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు ప్రభుజీ. అలా రుక్మిణి రాధాదేవి అక్క చెల్లెలని నాకు ఇప్పుడే తెలిసింది ప్రభుజీ మీరు చెప్పడం వల్ల. అలాగే సత్యభామ కూడా ఈ రాధాదేవి ఎక్స్పాండేషన్ అనేది, ఇవన్నీ చాలా చాలా బాగున్నాయి ప్రభుజీ. ఎంత బాగా చెప్పారు, ఎంత క్లియర్ గా చెప్పారు. ఇవన్నీ చాలా బాగా చెప్తే లాస్ట్ కి మళ్ళీ వినాయక చవితి ఆ శమంతకమని లాస్ట్ కి అది కూడా చెప్పారు. నాకు చాలా బాగా నచ్చింది ప్రభుజీ మీ క్లాస్. ఎంత బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు మీరంటే ఇంకా మాకు మా మైండ్ లో ఉండిపోతుంది. ఇంకా అలా అంత బాగా చెప్తారు. అంటే ఇప్పుడు యోగమాయ మహామాయ ఒకటేనా ప్రభుజీ? అంటే మీరు యోగమాయ ఎక్స్పాండ్ అయ్యే మహామాయగా ఉంది, అంటే ఒక నీడగా ఉంది అన్నారు కదా. అంటే ఇప్పుడు అవి రెండు ఒకటే అనుకోవచ్చా మనం? ఇప్పుడు దుర్గాదేవి సుభద్రాదేవి ఒకటే అనుకోవచ్చా? వాళ్ళు ఒకరే, మళ్ళీ వేరు కూడాను.
ఎలాగైతే మహావిష్ణువు భౌతిక సృష్టి ప్రారంభం చేయడం కోసము తనంతకు తానుగా సదాశివునిగా రూపాంతరం చెందారో ఒక విధంగా మహావిష్ణువు సదాశివ ఇద్దరు ఒకటే, మళ్ళీ ఇద్దరు వేరు కూడా. అలానే అదే విధంగా యోగమాయ మహామాయ ఇద్దరు ఒకటే, మళ్ళీ ఇద్దరు వేరు కూడా. ఓకే. నాకు అమ్మవారు అంటే చాలా ఇష్టం ప్రభుజీ. నేను ఫస్ట్ అమ్మవారినే కృష్ణ భక్తిలోకి రాకముందు నేను అమ్మవారినే ఎక్కువగా పూజించేది. ఇంకా మీరు అమ్మవారు ఆ కృష్ణుని యొక్క చెల్లెలు. సో ఆ విధంగానే మనం పూజించాలి. తప్పకుండా ప్రభుజీ. అదే చాలా బాగా చెప్పారు. ఇంకా అందుకే ఒకసారి ధన్యవాదాలు మీకు. ఎంత బాగా చెప్పారు, ఎంత బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు ప్రభుజీ. చాలా థ్యాంక్ యూ. సో మీరు ఏదైతే అర్థం చేసుకున్నారో ఈ విషయాలను మీరు కూడా ఇంకో 10 మందికి చెప్పండి. తప్పకుండా ప్రభు, తప్పకుండా చెప్తాను. హరే కృష్ణ. ఓకే. జయలక్ష్మి మాతాజీ, నీరజా మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామ్. హరే కృష్ణ ప్రభుజీ, చెప్పండి. ఇప్పుడు మీరు చెప్పిన స్టోరీ అంతా భాగవతంలో ఉందా ప్రభుజీ, వేరే గ్రంథమా? భాగవతంలో లేదు, బట్ భాగవతానికి రాసినటువంటి ఆచార్యుల యొక్క టీకాలో ఉంది. అంటే ఇప్పుడు మన ప్రభుపాదుల రాసిన భాగవతంలో ఉందా ప్రభుజీ ఇదంతా? లేదు, ప్రభుపాదుల వారి భాగవతంలో ఇవన్నీ లేవు. పూర్వ ఆచార్యులు రాసినటువంటి టీకాలో ఉన్నాయి ఇవన్నీ. అవి తెలుగులో ఉన్నాయా ప్రభుజీ? తెలుగులో లేవు అనుకుంటా. అదే కథ వింటున్నాం అప్పుడప్పుడు, చాలా అద్భుతంగా అనిపిస్తుంది, చదవాలని ఆశ. అందుకోసం ఎక్కడ ఏ గ్రంథంలో ఉందా అనే ఉద్దేశంతో అడిగాను. చదవడానికి లేకపోవచ్చు, మీరు మళ్ళీ రికార్డింగ్ మళ్ళీ ఒకసారి చూసుకోండి. స్లైడ్స్ లో డీటెయిల్స్ ఉన్నాయి, ఇంగ్లీష్ లో ఉన్నాయి. సో ఇంగ్లీష్ లో కాబట్టి మీరు తెలిసిన వాళ్ళ ద్వారా అనుదించుకొని నోట్స్ రాసుకోండి తర్వాత. థ్యాంక్ యూ ప్రభుజీ, చాలా బాగుంది క్లాస్, చాలా సంతోషం ప్రభుజీ. హరే కృష్ణ. నీరజ మాతాజీ. ఓకే. సత్యవాణి మాతాజీ. ఓకే. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, నాకు చిన్న డౌట్. అంటే నన్ను వేరే వాళ్ళు అడిగారు. ఇప్పుడు రాధాష్టమి వచ్చేసి మనకి వెనస్డే ఉంది కదా ప్రభుజీ, నెక్స్ట్ ఇప్పుడు వచ్చే వెనస్డే. సో వాళ్ళు ఏం అడిగారంటే, రాధాదేవి కృష్ణుడి కన్నా పెద్ద కదా, మళ్ళీ ఇక్కడ ఇప్పుడు మీరు చెప్పేదాని ప్రకారం వచ్చేసి రాధాదేవి కృష్ణుడు పుట్టింది అనేసి ఇక్కడ మీరు చెప్తున్నారు. కానీ వాళ్ళు నన్ను అడిగింది ఏంటంటే, రాధాదేవి కృష్ణుడి కన్నా పెద్ద, మరి నువ్వు చెప్పేది ఇలా ఉంది, మేము విన్నది అలా ఉంది కదా, ఒకసారి ప్రభుజీని అడిగి డౌట్ క్లియర్ చేసుకో అని అన్నారు. సో నాకు కొంచెం దానికి ఆన్సర్ ఇవ్వరా? ఎందుకంటే దానికి కూడా ఒక కథ ఉంటుంది. రాధారాణి వివాహమైనప్పుడు కృష్ణుడు చిన్న పిల్లాడిగా ఉన్నాడని చెప్పేసి, తర్వాత తన కళ్ళ ముందే ఆమె వివాహం అయిపోయిందని చెప్పేసి అవన్నీ కథలు ఉన్నాయి. ఇవన్నీ కథలకి శాస్త్ర ప్రమాణం ఉందో లేదో తెలీదు. అవన్నీ ఏమంటారు, లోక కథలు, మన జనాలు చెప్పుకునేటువంటి కథలు. వాటికి శాస్త్ర ప్రమాణం ఉందో లేదో తెలీదు. ఇప్పుడు చూడండి, రాధారాణి కనుక ముందే జన్మించి ఉంటే మరి పూతన ఇల్లు అనేకి ఎలా జరుగుతాయి? ఆ వింధ్య మహారాజు పూతన తర్వాత అక్కడి నుంచి ఇక్కడ తీసుకురావడము, ఇక్కడ వీళ్ళకి దొరకడము, అవన్నీ ఎలా జరుగుతాయి? జరగవు కదా. సో వాళ్ళిద్దరు సమకాల వయస్సులు. బలరాముడు, కృష్ణుడు, తర్వాత రాధారాణి, వాళ్ళ ముగ్గురు సమకాలము. బలరాముడు కృష్ణుడు కంటే వారం ముందు జన్మించారు. రాధారాణి 2 వారాల తర్వాత వృషభాను మహారాజు కనిపిస్తుంది. సో నేను విన్న లెక్క ప్రకారం అయితే ఆ రోజు ఉదయాన్నే జన్మించారు. పూతన వెంటనే వాళ్ళని తీసుకుని వచ్చింది. ఎందుకంటే కంసుని యొక్క ఆదేశం కూడా అదే కదా, గత వారంలో పుట్టినటువంటి పిల్లలు ఇప్పుడు పుడుతున్నటువంటి పిల్లల్ని మాత్రమే కిడ్నాప్ చేయమని చెప్పేసి. రాధారాణి కనుక పెద్ద వయస్కురాలైతే ఆమె ఎప్పుడో జన్మించి ఉండాలి, అప్పుడు పెరిగి ఉండాలి. అవన్నీ ఆ పెద్ద వయస్కురాలని పూత ఎందుకు కిడ్నాప్ చేస్తుంది? సో ఆ విధంగా. ఓకే. సత్యవాణి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాద ప్రణామాలు ప్రభుజీ. నాది కూడా అదే క్వశ్చన్ ఉండే ప్రభుజీ. రాధాకృష్ణుడి కంటే పెద్దది అని విన్నాను. అదే క్వశ్చన్ ఉండే. రాముడి కంటే సీత కూడా పెద్దదని అంటారు కదా ప్రభుజీ? లేదు. వాళ్ళ వివాహ సమయంలో రాముల వారు 12 సంవత్సరాలు, సీతమ్మ వారు 6 సంవత్సరాలు. ప్రభుజీ
ఆమె 6 సంవత్సరాలు ఉన్నప్పుడే ఆమె వివాహం అయింది. అప్పుడు రాముల వారి వయసు 12 సంవత్సరాలు. రాధాదేవి కూడా కృష్ణుడి తర్వాతే పుట్టింది కదా ప్రభుజీ? కృష్ణుని తర్వాత 14 రోజులు, అష్టమి నుంచి అష్టమి వరకు 14 రోజులే కదా, 14 రోజుల తర్వాత అవును ప్రభుజీ, అవును ప్రభుజీ. క్లాస్ చాలా బాగుంది ప్రభుజీ, దండవత్ ప్రణామాలు. చాలా చాలా బాగుంది క్లాస్. ఇది ఒక్క చిన్న డౌట్, అదే రాధాకృష్ణుడు డౌటే ఉండే ప్రభుజీ. నా వరకు అయితే అవన్నీ లోక్ కథలు. ఇక్కడ మన ఒక్కొక్క తీర్థయాత్రకు వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళు చాలా కథలు చెప్తూ ఉంటారు కదా, అట్లాగే లోక్ కథలు. థ్యాంక్ యూ ప్రభుజీ. ఓకే, శ్రీనివాసులు ప్రభు. హరే కృష్ణ. మళ్ళీ మ్యూట్ అయిపోయింది, అన్మ్యూట్ చేయండి. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. హరే కృష్ణ ప్రభుజీ. ఇప్పుడు మీరు చెప్పినవి మేము ఒక్కసారి వింటే మాకు అర్థం కాదు ప్రభుజీ. మీరు యూట్యూబ్ లో అలా పెడితే మేము మళ్ళా అయినాయి మేము అర్థం చేసుకోగలుగుతాం ప్రభుజీ. ఈ లెక్చర్ ఉంది కదండి, ఈ లెక్చర్ రికార్డింగ్ తీసుకొని వినండి మళ్ళీ ఒకసారి. దేంట్లో ఉంటుంది ప్రభుజీ? దేంట్లో ఉంటుంది ప్రభుజీ లెక్చర్ ఇవి? ఈ లెక్చర్ యూట్యూబ్ అది ఎక్కడ ఉంటుంది నాకు తెలీదు. మీరు ఈ గ్రూప్ కోఆర్డినేటర్ ని వాళ్ళు అడగండి, వాళ్ళు చెప్తారు. రావటం లేదు ప్రభుజీ, ఇందాం అనుకుంటే మీ ముందు చెప్పినవి కానీ ఉన్నాయి కదా. నాకు అంతగా ఈ గ్రూప్ లో చేయండి ప్రభు. లేదు నా గ్రూప్ లో, నాకంటూ గ్రూప్ ఏం లేదు. మీరు ఈ గ్రూప్ లోనే పెట్టండి ప్రభుజీ. నేనేం పెట్టండి, ఈ రికార్డ్ చేస్తున్న వాళ్ళు వెనక కోఆర్డినేటర్స్ ఉన్నారు, వాళ్ళే పెడతారు, మీరు వాళ్ళని సంప్రదించండి. అంటే మాకు అంత తెలివి లేదు ప్రభుజీ, మీరు చెప్పిన మాకు మైండ్కి ఎక్కించుకోవడానికి. లేదులేండి, ఇవన్నీ ఎప్పుడు వినుండరు కాబట్టి, ఫస్ట్ టైం వింటున్నారు కాబట్టి ఇదేం పెద్ద గొప్ప విషయం ఏం కాదు, సింపుల్ విషయమే. అంటే మళ్ళా వినాలి కదా ప్రభుజీ. ఇంకోసారి వింటే అర్థమవుతుంది. మీరు వాళ్ళ సాయం చేస్తారు మీకు, వాళ్ళని అడగండి. హరే కృష్ణ ప్రభు. ఇంతే ప్రభుజీ. హరే కృష్ణ ప్రభు. ఓకే, భార్గవి నరసింహ మాతాజీ ఫ్రమ్ బెంగళూరు. హరే కృష్ణ ప్రభు. 2 క్వశ్చన్స్ ఉన్నాయి. ఒకటి, వాసుదేవ అనే నేమ్ కి మీనింగ్ వసుదేవ తనయుడు అని, అలాగే ఇంద్రియాన్ని కంట్రోల్ చేస్తారు కాబట్టి హృషికేశ అని ఎలా అంటారో, అలా స్వామికి ముందు నుంచే ఈ నేమ్స్ ఉంటాయి కదా. సో ఇంకో మీనింగ్ ఏమైనా ఉందేమో తెలుసుకోవాలని. సెకండ్ థింగ్, వింధ్యా పర్వత రాజు అంత తపస్సు చేసి 2 అమ్మాయిల్ని అయితే పొందుతారు. కానీ ఆ తపస్సు ఫలాన్ని ఆయన అంటే ఆ పిల్లలు ఆయన దగ్గర పెరగకుండా, అంటే కృష్ణుడి కోసమే ఆయన ఆ తపస్సు అలా ఇండైరెక్ట్ గా చేశారు అని మనం అర్థం చేసుకోవాలా? ఎలా అర్థం చేసుకోవచ్చు? అంటే ఆయన మెయిన్ తపస్సు యొక్క అంతరార్థం ఏంటంటే, నన్ను కూడా ఈ ఋషులు గ్రంథాలు హిమాలయ పర్వతాలకి సరిసాటిగా పొగడాలి అనేది ఆయన కోరిక. తన కోరిక తనకి పిల్లలు కావాలి, వాళ్ళని పెంచి పెద్ద చేసుకోవాలని కాదు. తన యొక్క గొప్పతనము హిమాలయాల గొప్పతనంతో సరిసమానంగా ఇంకెక్కువగా ఉండాలని చెప్పేసి ఆయన కోరిక. అదైతే అవుతుంది కదా, ఇప్పుడు కృష్ణుని అందరూ కీర్తిస్తారు. చెప్పుకుంటున్నాం. ఓకే, వసుదేవ ఇంకొక మీనింగ్ ఏమైనా? వసుదేవ అంటే 2 అర్థాలు. వాసుదేవ అంటే 2 అర్థాలు. వాసుదేవ అంటే వసుదేవుని యొక్క పుత్రుడు అని. ఎలాగైతే మనము పాండురాజు యొక్క సంతానాన్ని పాండవులు అంటాము, అదే విధంగా వసుదేవుని యొక్క సంతానాన్ని వాసుదేవుడు అంటారు. అదొక అర్థం. రెండవ అర్థం ఏంటంటే, వసుదేవ అంటే రెండవ మీనింగ్ ఏంటంటే యొక్క పరిపూర్ణమైనటువంటి పరిశుద్ధ చేతనని వసుదేవ అని కూడా అంటారు. ప్యూరెస్ట్ అని ప్యూర్ కాన్షియస్నెస్ కి సంస్కృతంలో పేరు వసుదేవ. సత్వం విశుద్ధం వసుదేవ శబ్దితం. విశుద్ధ చేతనని వసుదేవ అని పిలుస్తారు. ఎప్పుడైతే మన చేతన పరిశుద్ధం అవుతుందో ఆ సమయంలో మన హృదయంలో ఆ భగవంతుడు అవతరిస్తాడు. అలా అవతరించినటువంటి భగవంతుని పేరు వాసుదేవుడు. ఆ విధంగా దాని అర్థం. హరే కృష్ణ. హరే కృష్ణ. విజయలక్ష్మి మాతాజీ, క్విక్ దెన్ లక్ష్మీ మాతాజీ. త్వరగా అన్మ్యూట్ చేయండి. హరే కృష్ణ ప్రభు, దండవత్ ప్రణామం ప్రభు. హరే కృష్ణ, దండ ప్రణామం.
అది అర్జునుడులో 3 ఆత్మలు ఉన్నాయన్నారు కదా ప్రభు. అవును. అంటే ఒకే దేహంలో 3 ఆత్మలు అంటే ఒకటి కంటే ఎక్కువ ఆత్మలు ఉండొచ్చా ప్రభు? ఉండగలవా? ఉండొచ్చు కదా, దయ్యం పట్టినప్పుడు 2 ఆత్మలు ఉంటాయి కదా, అలాగే మామూలు కూడా 3 ఆత్మలు ఉండొచ్చు. అదే డౌట్ వచ్చింది ప్రభు. ఉండొచ్చు. అంతెందుకు, వీళ్ళందరూ 2-3. కృష్ణునిలో అయితే అనంత కోటి అవతారాలన్నీ ఉన్నాయి. ఎప్పుడైతే కృష్ణుడు అవతరిస్తారో ఆయన లోపట కృష్ణుడు ఉంటాడు, రాముడు ఉంటాడు, వరాహమూర్తి ఉంటాడు, నరసింహస్వామి ఉంటారు, కూర్మ, మత్స్య, హయగ్రీవ, తర్వాత హంస, తర్వాత ఇంకేమేమి అవతారాల పేర్లు ఉన్నాయి కూడా అందరూ ఉంటారు ఆయనలో. అంటే భగవంతుడు కాబట్టి ఆయనలో అన్ని ఉంటాయి. భక్తులు కాబట్టి వీళ్ళలో కూడా ఉంటారు, భక్తుల్లో కూడా ఉంటారు. హరే కృష్ణ. చాలా థ్యాంక్స్ ప్రభు, చాలా బాగా అర్థమైంది. చాలా బాగా చెప్తున్నారు ప్రభు, చాలా క్లాసు బాగా అర్థం అవుతుంది. థ్యాంక్స్ ప్రభు. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. ఓకే లక్ష్మీ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామ్. హరే కృష్ణ ప్రభుజీ. ఇది వినాయకుడి గురించి చెప్పారు కదా, అది అంటే ఇప్పుడు వీళ్ళు ఇలా చూసి చెప్తారు కదా జ్యోతిష్ వాళ్ళు, ఈ టైంకి ఇలా పూజ చేసుకోవాలి, అలా చేయాలి. కానీ మీరు అనింది ఇప్పుడు పుట్టలేదు, మాఘమాసంలో పుట్టారు అన్నారు కదా, మరి దానికి అది ఎలా? ఇప్పుడు ఒకరు పుట్టిన తర్వాత వాళ్ళు ఏ టైంలో పుట్టారని చెప్పి మనకు తెలుస్తుంది, కానీ నువ్వు జ్యోతిష్యం ద్వారా వాళ్ళు ఏ టైంలో పుట్టారని చెప్పి నువ్వు చెప్పలేవు కదా. కానీ వాళ్ళు అవన్నీ ఇలా చెప్పి ఇలా ఈ రోజే ఉంది పూజ చేసుకోండి అది ఇది అని అంటారు కదా ప్రభుజీ. మరి వెనక్కి వెళ్ళండి. ఇప్పుడు బాలగంగాధర్ తిలక బాలగంగాధర్ తిలక్ ఆయన ప్రారంభించడానికి ముందు వినాయక చవితి జరుపుకునే వాళ్ళు ఏమో కనుక్కోండి, హిస్టరీలోకి వెళ్ళండి. ఒక 100 ఇప్పుడు ఇది జరిగింది దాదాపుగా ఒక 100 సంవత్సరాలు అయి ఉంటది. అదే 1920 ప్రాంతంలోనే స్టార్ట్ చేశారు, 20-30 ప్రాంతంలోనే. మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత ఈ స్వాతంత్ర సంగ్రామం కొద్దిగా క్షీణించిపోయింది. దాన్ని మళ్ళీ పెంచడం కోసం ఆయన ఇలాంటివి స్టార్ట్ చేశారు. ఒక మేబీ 20 అవ్వచ్చు, 30 అవ్వచ్చు, 40 అవ్వచ్చు. అంటే ఆల్మోస్ట్ దాదాపుగా 80 సంవత్సరాల క్రితం, 89 సంవత్సరాల క్రితం స్టార్ట్ అయింది. దానికంటే ముందు హిస్టరీ చూడండి, అప్పుడు ఎవరైనా గణేష్ చతుర్థి జరుపుకునే వాళ్ళ లేదా అని. అంటే మనకి ఇవన్నీ ఇలా చెప్తేనే కదా తెలిసేది, అలా ఎవరు చెప్పరు కదా. ఒకసారి సౌత్ ఇండియా వెళ్ళినప్పుడు గణేష్ యొక్క పెద్ద టెంపుల్స్ లో వాళ్ళ యొక్క అర్చకులను అడగొచ్చు, గణేష్ యొక్క నిజమైన జన్మదినం ఎప్పుడు అని చెప్పడితే వాళ్ళకి తెలిసి ఉండొచ్చు, వాళ్ళకి తెలిసే అవకాశం ఉంటుంది. వాళ్ళతో క్రాస్ చెక్ చేసుకోండి. ఎందుకంటే నేను కూడా ఏం పుస్తకాలు చదివి కాదు, నేను వినే అర్థం చేసుకున్నాను. బాంబేలో జనవరిలో పెడతారు, నేను చూసి అడిగాను వాళ్ళని, ఏంటి మీరు జనవరిలో కూడా పెడుతున్నారు, మరి ఏమన్నా చేసుకునేది మరి ఆగస్టు సెప్టెంబర్ లో కదా అంటే, వాళ్ళు ఉండి చెప్పారు, లేదంటే నిజమైన జన్మదినం అయితే మాఘమాసంలోనే, ఇదంతా బాలగంగాధర్ ద్వారానే ఆగస్టులో మనం జరుపుకుంటున్నాము అని చెప్పేసి వాళ్ళు చెప్పారు. అలా విని నేను ఇప్పుడు మీరు చెప్పేలాగా ప్రభుజీ ఇలా చెప్తే అందరికీ తెలుస్తుంది కదా, అలా ఎవరు చెప్పకుండా ఈరోజు వినాయక చవితి 9 రోజులు నవరాత్రులు చేసుకోవాలి, అలా చేసుకోవాలి, ఇలా చేసుకోవాలని చెప్తారు కదా, అలా చాలా ఉన్నాయండి. ఇదొకటే కాదు, చాలా ఉన్నాయి. సంతోషి మాత వ్రతం కూడా అట్లాగే వచ్చింది. ఈ వ్రతాలు ఆ వ్రతాలు అన్ని అట్లాగే చాలా మంది అలా అలా కాలక్రమేణా జనాలు యాడ్ చేసినవే. ఏదో ఒకటి చేస్తున్నారు కదా, అలా సంతోషించాలంటే ఏదో ఒకటి చేస్తున్నారు, సంథింగ్ ఏదో ఒకటి. వినాయకుని పెరిమిదైనా అట్లీస్ట్ ఆ కాలనీ వాళ్ళందరూ ఒక చోటుకు వచ్చి అలా ఒక ఉత్సవాన్ని జరుపుకుంటున్నారు, లేకపోతే అలా జరుపుకునేవన్నీ మర్చిపోతారు. ఓకే భవానీ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం ప్రభుజీ. చాలా బాగా చెప్పారు ప్రభుజీ. 2 డౌట్లు ప్రభుజీ. ఒకటి, గణపతిని పెడుతున్నారు కదా, అప్పుడు మట్టితో చేసి భక్తితో చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే సినిమా పాటలు పెట్టి ఇంత ఘోరంగా ఉంది, చాలా బాధ అనిపిస్తుంది అలా వెళ్ళేటప్పుడు చూసేటప్పుడు. కానీ గణపతి సంతోషిస్తాడా ఈ విధంగా చేయడం వలన? వాళ్ళకి నష్టమే కానీ లాభం లేదు కదా. మరి ఇలా చేయడం వలన వాళ్ళకి ఇంకా పాపమే ఉంటుంది కదా ప్రభుజీ. అంటే ఆ వినకూడని పాటలు అది సినిమా పాటలు అంటే కూడా వినకూడని పాటలు వినాల్సి వస్తుంది. దారిలో మంగళారతికి వెళ్ళేటప్పుడు కూడా. అవన్నీ అంతవరకు వదిలేయండి. చూడండి, శాస్త్రాలు మనం ఏం చేసినా సరే భగవంతుని యొక్క సంతోషం కోసం చేయాలని చెప్తాయి. కాలక్రమేణా మొదట్లో అట్లాగే చేస్తారు,
కాలక్రమేణా భగవంతునికి ఎందుకు, భగవంతునితో పాటు నేను కూడా అంటారు. ఆ తర్వాత భగవంతునికి మనం చేసేది ఏముంది, ఆయనకు ఆల్రెడీ దీని దగ్గర చాలా ఉన్నాయి, మనం ఏం చేసేది, మన కోసమే అనేది దానికి వచ్చేసింది. అంటే మొదట్లో భగవంతుని ఆనందం కోసం చేసేటువంటి కార్యక్రమాలన్నీ కాలక్రమేణా భగవంతుడు ప్లస్ మనము, తర్వాత మనము భగవంతుడు, తర్వాత మనమే అక్కడ వరకు వచ్చేసింది. ఇప్పుడు ఉదాహరణకి తీర్థయాత్రలకు అందరూ వెళ్తారు. తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు ఏం చేస్తారు? మొదట్లో భగవంతుని సందర్శించుకోవడం కోసం వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు ఎలా ఉందంటే ఒక మొక్కును తీర్చుకోవడం కోసం వెళ్తారు. నాకు ఒక మంచి జరగాలి, ఆ మంచి జరిగితే నీ దగ్గరికి వస్తాను అని చెప్పేసి ముందే వాగ్దానం చేసుకొని జరిగితే గానీ వెళ్ళరు. ఇప్పుడు వెళ్ళిన తర్వాత కూడా ఓకే ఇది జరిగింది, నా హృదయంలో ఇంకా ఈ కోరికలు ఉన్నాయి, ఇవన్నీ నెరవేరిస్తే మళ్ళీ వస్తానని చెప్పేసి అలా చేయడం జరుగుతుంది. సో అదే విధంగా ఈ ఉత్సవాలు కూడా ఏ విధంగా అయితే మనము విష్ణుమూర్తి టెంపుల్కి, శివ టెంపుల్కి, దుర్గాదేవి టెంపుల్కి వెళ్ళి మన కోరికలే వాళ్ళ ముందు చెప్తాము. అయ్యా ఈ కోరిక పూర్తి చేయి, అది పూర్తి చేసి నీ కొబ్బరికాయ కొడతానని, హుండీలో డబ్బులు వేస్తానని చెప్పి అనుకుంటాం. కానీ ఎట్టకే అప్పుడు మన గోలనే కానీ భగవంతుడు యొక్క సంతోషం గురించి మనకి ఎలాంటిది ఆలోచించే ఉద్దేశమే లేదు. అదే విధంగా ఇప్పుడు జరుపుకుంటున్న ఉత్సవాలన్నీ కూడా అంతే. మొదట్లో ఉత్సవం స్టార్ట్ అయింది ఆ గణేశుని యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని ఆయన ఆనందం కోసం ఆయన జన్మదినం జరుపుకోగలరు. ఇప్పుడు ఆయన జన్మదినాన్ని మన ఆనందం కోసం జరుపుకుంటున్నాము. జన్మదినమే కాదు, ఇలాంటివి ఎన్నో ఉంటాయి. మన ఇళ్లలో చేసే ఉత్సవాలన్నీ ఆ యొక్క శిశువు యొక్క మానసిక పరిణితి కోసం చేసేవి. 16 సంస్కారాలు ఉంటాయి కదా, గర్భాధాన సంస్కారం నుంచి మొదలుకొని ఎన్నో ఉంటాయి. గర్భాధాన సంస్కారము, సీమంతోనైన సంస్కారము, జాతకర్మ సంస్కారము, తర్వాత ఉత్తాన సంస్కారము, అక్షరాభ్యాస సంస్కారము, చూడామణీకరణ సంస్కారము, నామకరణ సంస్కారము, ఆ తర్వాత అక్షరాభ్యాస, విద్యాభ్యాస, స్నాతకోత్సవము, ఇవన్నిటితో చివరికి వివాహం వరకు ఇవన్నీ 15 సంస్కారాలు ఒక వ్యక్తిని మనిషిగా తీర్చిదిద్దడానికి చేసేటువంటి శాస్త్రపరమైనటువంటి కార్యక్రమాలు ఇవన్నీ. కానీ ఇప్పుడు అవన్నీ ఎవరు చేస్తున్నారు? వాటన్నిటిని వాళ్ళ ఆనందం కోసం చేసుకుంటున్నారు. డ్యాన్సులు చేయడము, నృత్యాలు చేయడము, పాటలు వేయడము, మాంసాదులు భుజించడము, ఇవన్నీ చేస్తున్నారు. సంస్కారం అంటే ఒక వేద కార్యము. యజ్ఞం చేయాలి, దానం చేయాలి, మంత్రోచ్చారణ జరగాలి, ఒక పెద్ద ఉత్సవం జరగాలి, నైవేద్యం సమర్పించాలి, దాన్ని ప్రసాదాన్ని 10 మందికి వితరణ చేయాలి, గిఫ్ట్లు ఇవ్వాలి అందరికి. అలా చేస్తే దాన్ని సంస్కారం అంటాము. గర్భదానమే అవ్వచ్చు, శ్రీమంతమే అవ్వచ్చు, తర్వాత జన్మదినం అది ఏంటి జాతకర్మ శర్మణి అవ్వచ్చు, నామకరణమే అవ్వచ్చు, చూడాకరణ అంటే చెవు కుట్టించడమే అవ్వచ్చు, వెంట్రుకలు తీయడమే అవ్వచ్చు, అక్షరాభ్యాసమే అవ్వచ్చు, చివరికి వివాహమే అవ్వచ్చు. ఇవన్నీ వేద కార్యాలు. వాటన్నిటిని వేదోక్తంగా చేయాలి. బ్రాహ్మణుల సమక్షంలో, యజ్ఞం సమక్షంలో, అగ్ని సమక్షంలో మంత్రోచ్చారణ చేస్తూ బ్రాహ్మణులకి దక్షిణ ఇచ్చి, వచ్చిన బంధువులకి మంచి తీర్థ ప్రసాదాలు ఇచ్చి, ఆ తర్వాత కానుకలు ఇచ్చి చేయాల్సినటువంటి గొప్ప కార్యక్రమాలు ఇవన్నీ. ఇప్పుడు ఎలా జరుగుతున్నాయి? వాటన్నింటినీ వాళ్ళ ఆనందం కోసం ఇష్టం వచ్చినట్టు చేస్తూ ఉన్నారు. అదేవిధంగా శివరాత్రి కావచ్చు, గణేష్ చతుర్థి కావచ్చు, జన్మాష్టమి కావచ్చు, ఈ దాండియా ఉత్సవాలను చేస్తారు కదా. ఎలా చేస్తారు? సో ఏం చేస్తాం? సో అలా అయింది. హరే కృష్ణ. ఓకే, చాలా లేట్ అయిపోయింది. మీ అందరికి కూడా ఇంకా వేరు వేరు పనులు ఉండే ఉంటాయి. సో బట్ ఎనీవే, వచ్చే వారంలో రాబోతున్నటువంటి రాధారాణి యొక్క జన్మదిన సందర్భంగా, రేపు జరపబోతున్నటువంటి గణేష్ చతుర్థి సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు. సో మేబీ భవిష్యత్తులో మళ్ళీ అవకాశం ఉంటే ఇంకొక రోజు రాధారాణి యొక్క లీలల గురించి చర్చించుకుందాము. తర్వాత ఇంకా చూద్దాం మిగతా. ఇంకా ఈ స్లైడ్స్ లో నేను అన్ని చెప్పలేదు ఇవాళ. సో మిగతా కొన్ని ఉన్నాయి, వాటిని మళ్ళీ భవిష్యత్తులో పైన చర్చించుకుందాము. హరే కృష్ణ. చాలా సంతోషం. హరే కృష్ణ. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం కి జై, శ్రీల ప్రభుపాద్ కి జై, అనంత కోటి వైష్ణవ భక్తవృంద కి జై. వాంఛా కల్పతరుభ్యస్య కృపా సింధుభ్యో చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః.